ఈ మధ్య కాలంలో దాదాపు 2 నెలల నుంచి రోమా పత్రిక, కొలొస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, మరికొన్ని వాక్య భాగాలు నిర్గమాకాండం నుంచి చూసుకున్నాం. ఇవన్నీ కూడా చాలా చాలా ఎలాబొరేటెడ్ వే మనకి ఎంతో ఎక్స్పోజిటింగ్ గా మనకు టీచ్ చేశారు. దీంట్లో అప్పటికప్పుడు అడుగుతూనే వచ్చాం, కానీ మళ్ళీ మనం చదువుకున్నామో లేదో తెలియదు దాని గురించి. కాబట్టి ఒకసారి వీటిలలో మనకి ఏమైనా అర్థం కాని ఉంటే అడుగుదాం. డౌట్స్ అని అనట్లేదు. డౌట్ అంటే దానికి ఏదో దానికి రీజనింగ్ కావాలన్నది కాదు. మనకు అర్థమయ్యేది ఏంటంటే అర్థం కాలేదు, దాన్ని క్లారిఫై చేయండి అని అర్థం. రెండోది, మీరు అడిగే ప్రశ్నలు ఎట్లా ఉండాలి అంటే, ఆ ప్రశ్న ఆ డౌట్ వల్ల నా విశ్వాస జీవితంలో ముందుకు పోలేకపోతున్నా, ఇది కొద్దిగా ఏదో నాకు హర్డిల్గా ఉన్నది, ఈ హర్డిల్ ఒక్కటి తొలగించుకుంటే మంచిదేమో అన్నట్టుగా ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ బెటర్ శశి కానీ ఎవరన్నా ముందే స్టార్ట్ చేస్తే మంచిదే. నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకున్నాను అన్న రోమన్స్ చాప్టర్ మీద. సో ఓకే, దెన్ ఐ విల్ స్టార్ట్ క్వశ్చన్స్. రోమన్స్ చాప్టర్ 2:15 అంకుల్, లా గురించి అన్యజనులు కూడా దేవుడు వాళ్ళ హృదయంలో ఆల్రెడీ రాసి ఉంటాడు, అండ్ వాళ్ళ కాన్సెన్స్ వైల్ దేర్ కాన్సెన్స్ ఆల్సో బేర్స్ విట్నెస్ అని ఉంది కదా అంకుల్. సో ఇది ఇఫ్ నా క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ కాన్షియన్స్ కంటిన్యూస్ గా చెప్తూ ఉంటది, కానీ వాట్ ఇఫ్ దే డోంట్ ఒబే దే కాన్షియన్స్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అనేది ఒక క్వశ్చన్ అంకుల్. చాలా మంది అంటే నాకు వాళ్ళ కన్సర్న్స్, చాలా మంది వాళ్ళ మనసాక్షిని చంపుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? తను పత్రిక మొదలు పెట్టుకుంటూ రావటం, మనం ఈ మాటలు వాడాలి అంటే జనరల్ రెవల్యూషన్తో మొదలు పెట్టుకుంటూ వచ్చాడు కదా. అంటే సృష్టిలో దేవుడు తన గురించి బయలుపరుచుకున్నాడు అనే పద్ధతిలో మొదలు పెట్టాడు. దానికంటే కూడా కొంచెంగా అంటే జనరల్ రెవల్యూషన్లోనే వాళ్ళ కొంతమంది ఏంటంటే మా మనస్సాక్షి బట్టి నడుస్తున్నాం మేము అనుకునేవాళ్ళు, దే థింక్ దే ఆర్ బెటర్ ప్లేస్డ్. అలాంటి వాళ్ళని మోరలైజర్స్ అంటున్నాం కదా. ఆ మోరలైజర్స్ యొక్క ఎంఫసిస్ ఏంటంటే కాన్షియన్స్, దాన్ని బట్టి మేము గైడ్ అయ్యి వెళ్తున్నాము అని వాళ్ళు చెప్పుకుంటూ, మేము అలాంటి వాళ్ళం కాదు అంటే పౌలు మాట్లాడుతున్నాడు కదా, ఈ జనరల్ రెవల్యూషన్కి లోబడిన వాళ్ళందరూ అలా అయిపోయారు అని అంటున్నప్పుడు మేము అలాంటి వాళ్ళం కాదు అనడానికి అవకాశం ఉంది. సరే, మీరు అలాంటి వాళ్ళు కాకపోతే మీకు ఈ విషయాలు అప్లై అవుతాయి. ఏంటి అంటే, ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, ఆయన న్యాయవంతుడే. సరే, ఈ ప్రతిఫలం ఇచ్చేప్పుడు ఆయన చూసేది సత్క్రియను ఓపికగా చేస్తూ మహిమను, ఘనతను, అక్షయతను వెతికే వాళ్ళకి నిత్య జీవాన్ని ఇస్తాడు అని ఒక కేటగిరీ గురించి చెప్పాడు. ఇంకొకళ్ళైతే వీళ్ళు ఏంటి అంటే, వాళ్ళకి ఉన్న రెవల్యూషన్లో భేదాలు పుట్టించేవాళ్ళు. ఎందుకు? వాళ్ళకి సత్యానికి లోబడటం ఇష్టం లేదు, దుర్నీతికే వాళ్ళు లోబడతారు. అలాంటి వాళ్ళ మీద దేవుని ఉగ్రత, రౌద్రం వస్తుంది అని ఎవరైతే ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకునే వాక్యము ఆ విషయాలు కాకుండా ఇంకా బేసిక్ రెవల్యూషన్ లెవెల్లోనే ఉన్నారో వాళ్ళని 2 కేటగిరీస్గా చేసి పౌలు మాట్లాడుతున్నాడు. సరే, కాన్షియన్స్ అనే దాన్ని పౌలు ఇంకా తర్వాత అడ్వాన్స్ అవుతూ ఏమంటాడంటే, మీకు యూదులతో మీకు ధర్మశాస్త్రం ఎలాగో వాళ్ళకి కాన్షియన్స్ అలాగా, మీరు ధర్మశాస్త్రం కలిగి ఉండి మీరు దానికి లోబడకుండా ఉంటే కాన్షియన్స్ను అనుసరించి లోబడుతూ ఉన్నవాళ్ళు మీకు తీర్పు తీర్చరా? ఎంతైనా ఇలాంటి విషయాలు హైపోథెటికల్. ఎందుకు అంటే ఫైనల్గా 3:20 అక్కడికి వచ్చేసరికి ఇంకేమీ ఎవరికి రకమైన అవకాశం ఇవ్వడం లేదు. సరే, ఇప్పుడు నీ కన్సర్న్ ఏంటంటే, ఎవరైతే సువార్త వినలేదో వాళ్ళందరినీ నరకానికి పంపేస్తాడా అనే కన్సర్న్ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. సరే, ఈ 2 కేటగిరీస్లో వాళ్ళు నిజంగా వాళ్ళకి ఇవ్వబడిన రెవల్యూషన్ తోటి వాళ్ళు ఒబే అయ్యి
ఆ రెవల్యూషన్ వరకు ఆయనకి సంబంధించిన రీతిలో అక్షయత, ఘనత, మహిమ వెతుక్కుంటూ వాళ్ళకి ఉన్న రెవల్యూషన్ అనుసరించి వాళ్ళు ఎళ్ళుంటే ఆయన న్యాయవంతుడు. ఒకవేళ సపోజింగ్ దే హ్యాడ్ passed away with that revelation and with that level of obedience, అలాంటి వాళ్ళ విషయంలో వాళ్ళకి నిత్యజీవం ఇస్తాడు అన్నట్టు పౌలు అంటున్నాడు. ఎంతైనా మనం అది హైపోథెటికల్ అయినా కానీ మనం వీ కెన్ కంఫర్ట్ అవర్ సెల్స్. ఎవరన్నా ఒకవేళ సిన్సియర్గా అలాంటి వాళ్ళు ఉండుంటే. నీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను. ఏంటంటే ఈయన తెరహు అబ్రహాం వాళ్ళ నాన్నగారు. ఈ తెరహు ఊరు అనే చోట నుండి తన లీడర్షిప్లో అబ్రహాంని, లోతుని వీళ్ళని వెంట పెట్టుకుని హారాన్ వరకు తీసుకొచ్చాడు. అక్కడ మనం ఎలాగా ఊహించాలా? ఏంటి ఆయన లీడర్షిప్ ఏంటి? నిజానికి హారాన్లో కదా దేవుడు అబ్రహాంని పిలిచాడు. కానీ మరి గ్రంథంలో ఈ స్టెఫెన్ మాట్లాడేప్పుడు కానీ ఇంకెక్కడో ఏంటి అంటే ఊరు నుండి పిలిచాడు అన్నట్టు ఉంటుంది. ఏంటిది అని అంటే జనరల్ రెవల్యూషన్కి లోబడిన వాడు వాళ్ళ నాన్నగారి తెరహు అనుకుంటంలో పెద్ద మనం ఏమీ పొరపట్ల. అక్కడితో ఆయన స్టోరీ అయిపోయింది. మరి ఇలాంటి జనరల్ రెవల్యూషన్ కంటే ఊళ్ళో వాళ్ళ పద్ధతిని తను వాళ్ళతో పాటు ఒకడుగా ఉండటం ఇష్టం లేక ఈ సత్యవంతుడైన దేవుడు సృష్టిని చేసినవాడు, ఆయన అదృశ్య హస్తం, ఆయన సంగతులు ఏంటో మనకి తెలియదు, అలాంటి దేవుడే మనకు కావాలి అని ఒకవేళ తెరహు అనుకుని ఉంటే మనం నరకానికి వెళ్ళిపోతాడని అనలేం కదా. తెరహు మాటలు ఇంకా హారాన్ నుంచి వినబడవు. కానీ ఒబీడియన్స్ చూపించింది తెరహుగా మనకు కనబడుతుంది. సో ఇలాంటివి మనం కన్సిడరేషన్ ఇవ్వచ్చు. ఎంతైనా మనల్ని మనం ధైర్యపరుచుకుని అంటే సువార్త వినని వాళ్ళని దేవుడు వేరే రకంగా డీల్ చేసి ఆయన కనికరిస్తాడేమో అని అనుకోవటం ఏం తప్పులేదు. సువార్త వినబడకపోతే, తర్వాత రెవల్యూషన్ రాకపోతే, అబ్రహాంకి వచ్చింది ఇంకో లెవెల్ ఆఫ్ రెవల్యూషన్. ఆ రెవల్యూషన్ ఏంటి అంటే స్క్రిప్చర్స్. జనరల్ రెవల్యూషన్ ఇన్ ద క్రియేషన్, స్పెసిఫిక్ రెవల్యూషన్ ఇన్ ద స్క్రిప్చర్స్. మనకి ఈ రోజునున్న రెవల్యూషన్, ఫైనల్ రెవల్యూషన్, దట్ ఈజ్ ఇన్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్ అంకుల్. రోమన్స్ 2nd chapter 26th. So if a man who is uncircumcised keeps the precepts of the law, will not his uncircumcision be regarded as circumcision? ఈ కాంటెక్స్ట్ లో అంకుల్, ఇఫ్ ఎ మ్యాన్ అంటే వాళ్ళు అన్సర్కమ్సైజ్డ్ పీపుల్ కూడా లాని ఒబే చేసుకుంటూ ఉంటారా? అంటే అలా ఉండి ఇట్ ఈస్ అకౌంటెడ్ యాజ్ సర్కంసిషన్ అంటే ఇప్పుడు జనరేషన్ లో, ఈ నేటి సమయంలో అలా జరిగే పరిస్థితి ఉందా అంకుల్? ఓకే, లేకపోతే ఇది నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంకుల్. ఎందుకంటే ఇది పట్టుకొని అడిగే వాళ్ళు ఉంటారు అనమాట. సో those who are uncircumcised, they may say that I am following the law and it is counted as circumcision for me అని అనేవాళ్ళు ఉండొచ్చు కదా అంకుల్, ఈ వర్స్ పట్టుకొని కూడా. ఎస్, కాంటెక్స్ట్ మనం గమనించి చూస్తే ఫ్రమ్ 17th verse onwards he is dealing with the Jews. He turned to the Jews and he is dealing with them. Now if we try to understand the context, we would say he is trying to play down their confidence. Just because they hold the law in their hands and just because they are circumcised, they think they are better placed than the Gentiles. To play them down or to play their confidence down, Paul is speaking about a Gentile who would anyway we now know that even by following the law they wouldn't be able to please God and they wouldn't be able to enter into the kingdom of God. That anyway we know. So to play them down or to play their confidence down,
he is bringing about the topic of a Gentile who, without holding the law, trying to do the deeds of the law. ఆ రకంగా మనం అర్థం చేసుకుంటే ఎనీవే 19th verse of 3rd chapter applies to both. It irons out the differences irrespective of whether a Jew has a law in his hands or a Gentile who has conscience with him, irrespective of what they have. Both of them come under the judgment of God, or they are under the wrath of God. Paul says that. Thank you. Okay. సువార్త అయితే అంకుల్ అన్న నా డౌట్స్ అవుతుంది. అంటే అంకుల్ ఇది పట్టుకొని ఈ జెంటైల్స్ వచ్చి ఐ ఫాలో ద ప్రిసెప్ట్స్ ఆఫ్ ద లా అని వాళ్ళు అలా మాట్లాడితే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ కదా అంకుల్? అంటే లైక్ third chapter 19th verse irons out all such differences. yes right Then right, another thing right. I would like to say, if they do not hear the law, and if they do not hear the gospel, then they can talk of these things. But once the gospel is heard, they are without excuse. Once the gospel is heard, they are without excuse. And such people, they don't come forward with arguments. They are people who are very silent. What all they know, they try to implement those. And the revelation they have, they try to obey to that extent. That's the nature of such people. Now, on behalf of them, you are putting a hypothetical question. Antavarke tappa, coming to their attitude, they are all silent people. Just because they haven't heard the gospel, what all they know is to live a good life. They are trying. If they hear the gospel and put it aside and say, I am good and I try to be good, God should be pleased with me. If they come up with such arguments, we need to tell them 3:19 applies to them as well. Thank you. 3:19 ఒకసారి చదువుతాను. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. 3:19 I shall read out in English as well. Romans 3:19. Very important verse. It seals the fate of anyone. Now we know that whatever the law says, it says to those who are under the law, so that every mouth may be silenced and the whole world held accountable to God. తర్వాత 23rd verse ఎలాగో మనకు తెలుసు. 23rd verse. For all have sinned and fall short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ మహిమ అంటే ఏంటంటే You can visualize it like this: entering into His presence. Glory is entering into His presence or relating with Him or being allowed to relate with Him. That's the glory. Basically, justification is God setting a person in right with Him. Justification, just as though he had done nothing, God puts that person right with Him in relationship. ఇప్పుడు మోషే ఆ యొక్క ప్రవేశించి బయటకు వచ్చిన తర్వాత హిస్ ఫేస్ ఇస్ షైనింగ్ అని అంటాడు. అంటే ఆ మహిమ ఇదే మహిమ అదా అది కాదా? Yes, God gave him the law
and he knew that, and because he knew that, his face was shining. But Paul says it is only for a while. Why? Law is not all. The intention of God is not law for a believer to come to knowledge of him or come into relationship with him. Law is not all. It has a role, but it does its role partly, or it fulfills its role, but it's only a part of what God intended. That way we should be willing to take. మీరు చెప్పినప్పుడు జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అట్లా స్టెప్స్. అంటే మనం కేటగరైజ్ చేయటం అన్నది, అంటే పౌలు వాడిన పదాల్లో ఈ మూడు కనబడతాయి కాబట్టి మనం అలా కేటగరైజ్ చేస్తాం. ఆఫ్టర్ బీయింగ్ జస్టిఫైడ్, ఏ పర్సన్ keeps on being sanctified, and finally when he reaches its glorification. But that glory a believer has in a way the glory God intended him to have. But the final glorification is at the time when Jesus Christ comes back, or when a believer takes leave from this earth. ఈ మహిమ యేసు ప్రభు వారు పునరుద్ధానమైనప్పుడు లేచినటువంటి ఆ మహిమ అవన్నీ ఒకటేనంటారా? ఆ మహిమ స్వరూపం శరీరం. Because of what God is, we honor him, we glorify him. So that it's his attribute. Glory is his attribute, and we attribute glory to him just to honor him. For what he is, we try to honor him. Jesus Christ body ఏమంటున్నాం? మహిమ శరీరము అంటున్నాం కదా. పునరుత్థాన శరీరం అది మహిమ శరీరం. అండ్ వీ హోప్ టు హ్యావ్ ఆయన ఫస్ట్ ఫ్రూట్స్. వీ హోప్ టు హ్యావ్ సచ్ ఎ బాడీ ఆన్ ఎ ఫ్యూచర్ డే. దట్స్ అవర్ గ్లోరిఫికేషన్. ఇందాక చదివినట్టు ఇంకొక మాట ఏంటంటేనా, దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ దేర్ ఇస్ నో కండెమ్నేషన్ అంటారు కదా. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటారు. శిక్ష అంటే ఏంటి? దాన్ని అంటే అతను తీర్పు తీర్చబడదనా ఎట్లా? యేసుక్రీస్తునందు ఉండడం అంటే ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ బౌండరీస్ లో ఉన్నట్లా. ఇది he is speaking these particular words after a man is justified. Now he is speaking of a person's position in Jesus Christ. కాబట్టి అలాంటి వ్యక్తి అతని మీద ఏ శిక్షా విధి ఉండదు అని అన్నప్పుడు మనం ఏదో బేసిక్గా జస్టిఫికేషన్ అప్పుడు మాట్లాడుకునే పరలోకం నరకం అని కాదు. అలాంటి వాడు ఏ రకంగానూ జడ్జిమెంట్ కిందకి రాడు అనే పద్ధతి అనమాట. జడ్జిమెంట్స్ ఎన్నో రకాలుగా ఉన్నట్టు చూస్తున్నాం కదా మనం న్యూ టెస్ట్మెంట్లో. కాబట్టి నిజంగా ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. జడ్జిమెంట్ ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పండి. జడ్జిమెంట్ గురించి అమ్మా, అదే ఈ వర్క్ విషయంలో, క్రిస్టియన్ వర్క్ విషయంలో జడ్జిమెంట్ అంటాడు కదా. అంటే ఏంటంటే నా పని, మీ పని, ఇంకొకళ్ళ పని, అలాగా అపోల్లో అంటున్నారు, మీరు పేతురు అంటున్నారు, నేను అంటున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. ఎవరి పని నిలుస్తుంది అనేది అప్పుడు న్యాయపీఠం ముందు అదొక రకమైన జడ్జిమెంట్ కదా. తర్వాత కాంటెక్స్ట్లో శరీరంతో జరిగించే విషయాలు శరీరంలోనే తీర్పు తీర్చబడుతున్నాయి అన్నప్పుడు ఇంకొక జడ్జిమెంట్. తర్వాత తన శిష్యులకి లేకపోతే సువార్త ప్రకటించడానికి వచ్చిన వాళ్ళకి ఇన్నట్టు సన్నీళ్ళు ఇవ్వడం అనేది అది ఇంకొక రకమైన జడ్జిమెంట్. ఇలాంటి జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు ఈ అపవాదికి లేదా ఆ జడ్జిమెంట్ వాళ్ళది ఫైనల్, ఇంకా అపవాది రోల్ ఏమీ లేకుండా చేసేప్పుడు అది ఇంకో రకమైన జడ్జిమెంట్. ఫైనల్ సీల్ బిలంలో పడేయటం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే యు విల్ నాట్ కమ్ ఇంటు ద జడ్జిమెంట్ అని అర్థమనా? అంటే ఇది మాత్రం
బేసిక్ పరలోకం నరకం కాదమ్మా. ఇది అంటే యు ఆర్ ఒబేయింగ్, యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్ ఇన్ యూ, and you have those two principles or laws in operation, and you have opted out, and you want to cooperate with the spirit, or you want to come under the authority of the spirit. And if any person who comes under the authority of the spirit, he will not be under judgment. Adi sense akkada. Therefore there is now no condemnation for those who are in Christ Jesus. మొదటిదేమో జస్టిఫికేషన్, నవ్వేమో ఇన్ క్రైస్ట్. ఏ పర్సన్ హూ ఈస్ జస్టిఫైడ్ ఈజ్ నవ్ ఇన్ క్రైస్ట్, అండ్ ఇన్ క్రైస్ట్ దిస్ మ్యాన్ ఈజ్ ఒబేయింగ్ ద హయ్యర్ లా, ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్, ద హయ్యర్ లా. అండ్ ఇఫ్ యూ ఒబే సచ్ ఎ లా, you would never be under condemnation. That's what Paul wanting to say. It's not about heaven or hell. బిలీవర్స్ అందరికి కంపల్సరీ మొత్తం డాక్టరీన్ అంతా వచ్చి ఉండాలా అన్న? అంటే ఇప్పుడు మా మమ్మీ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ అన్న, వాళ్ళకి అంత ఆ రోజుల్లో అంత ఎవరు డాక్టరీని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదన్నా. దే జస్ట్ లివ్ బై ఫెయిత్. అంటే నేను డాక్టర్ని కూడా తెలుసుకోవాలి అని మా మమ్మీకి చెప్తుంటే, ఇప్పుడు మా వయసు అయిపోయింది అంటే అని అంటున్నారు. అంటే కంపల్సరీ డాక్టర్ని అంతా బిలీవర్స్ అందరం డాక్టర్ని అంతా నేర్చుకోవాలా అన్న? ఓకే అమ్మా. మరి అంటే తెలియని రోజులు ఇలాగే ఏ టైంలో అయినా కానీ ఫైనల్గా తేల్చేది ఏంటంటే రెవల్యూషన్. టు ది ఎక్స్టెంట్ ట్రూత్ ఈజ్ రివీల్డ్ టు దెమ్, దే నీడ్ టు ఒబే. వాళ్ళకి నిజంగానే పదే ఐఎమ్ సేయింగ్ దిస్, లాస్ట్ 30 yearsలో ఈ బేసిక్ ట్రూత్స్ అనేవి వినపడటం లేదు అని నా కన్సర్న్ కొద్దీ, నా బాధ కొద్దీ నేను చెప్పాను. కాబట్టి ఇక్కడ ఎవరిది లోటు అవుతుంది అంటే టీచ్ చేసే వాళ్ళది లోటు అవుతుంది. వాళ్ళు అమాయకంగా ఏదైతే వాళ్ళకి స్క్రిప్చర్ నుంచి బయలుపరచబడిందో దానికి లోబడుతూ వచ్చి ఉంటే ఇట్స్ ఓకే. కాబట్టి అంటే డాక్టరీన్ అనగానే ఏదో పెద్ద విషయాల్లాగా మనం అనుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవాంజలికల్స్ అంటే those who believe that a person is saved only through the gospel. All evangelicals, through the blood of Christ, only through the blood of Christ people are saved. We all believe that. We are all evangelicals. Evangelicals veru, evangelists veru. Evangelicals ante andaram we are supposed to be evangelicals. ఎందుకంటే ఇంకా దాన్ని మించి వేరే ఈ అంటే ప్రభువుకు సంబంధించిన లైన్లోకి రావటం మనం ఊహించలేము. సువార్త ద్వారానే ప్రభువుకు సంబంధించిన లైన్లోకి ఎవరన్నా వస్తారు అని ఊహించి అదే నమ్మే మనం అందరం కూడా ఎవాంజలికల్స్. సో ఎవాంజలికల్స్ ఎప్పుడైతే ఈ సువార్త అని నమ్ముతున్నామో, మరి నువ్వు చెప్పే వాళ్ళు కూడా వచ్చినప్పుడు అయితే యేసు ప్రభు శిలువ రక్తం ద్వారా పాప క్షమాపణ అని వాళ్ళు నమ్మి ఉండాలి కదా. లేదా ఆయన నా పాపం నిమిత్తం చనిపోయాడు, వాళ్ళు నమ్మి ఉండాలి కదా. దేవుడు ఎంతో, కుమారుడైన యేసు ప్రభు కూడా అంతే అని తెలియకుండానే వాళ్ళు నమ్మి ఉండాలి కదా. అలాగే వాళ్ళు ఏంటంటే ఆయన ఎక్కడున్నాడో కానీ నా దగ్గర ఉన్నాడు అని తెలియకుండానే రోల్ ఆఫ్ ద స్పిరిట్ నమ్మి ఉంటారు కదా. ఇలాంటివి మనం ఎంఫసైజ్ చేసి పర్టికులర్గా ఇలాంటివి నమ్మండి. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రిత్వ దేవుడు ఒక్కడే. కానీ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. సరే, ఈ యేసు ప్రభు మన పాపం నిమిత్తం బలి అయిపోయినవాడు, అది వర్క్ ఆఫ్ క్రైస్ట్. ఆ తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆయన ఉన్నాడు. యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు నువ్వు నేను పుట్టినట్టు ఆయన పుట్టలేదు. ఆయన కన్య మరియ గర్భాన పుట్టాడు. ఆయన పైనుండి వచ్చినవాడు. ఇవి తెలియకుండానే బేసిక్ థింగ్స్ ఇవి. వీటిని టీచ్ చేయాలా. బైబిల్లో టీచ్ చేసే వాళ్ళు ఎవరైనా తెలియకుండానే ఇలాంటి విషయాలు టీచ్ చేయాలా. వాటి విషయంలో అశ్రద్ధ జరుగుతూ ఉన్న రోజులు ఇవి. వాటి మీద కాదు,
ప్రాస్పరిటీ మీద, స్వస్థత మీద, అద్భుత కార్యాల మీద ఈ రకమైన ఎంఫసిస్ వెళ్ళిపోతుంది. మర్మాల గురించి మాట్లాడుకోవటం అనేది గొప్ప అయిపోయింది. అలంకార రూపమైన భాష వాడుతూ ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేయటం అనేది ఈనాటి పద్ధతి అయిపోయింది. ఇవి ఎక్కడ వినపడుతున్నాయి? సువార్త అనే మాట, త్రిత్వం అనే మాట, రెండవ రాకడనే మాట, లేకపోతే ఆయన శిలువ రక్తం అనే మాట, లేకపోతే లేఖనాలు, ఇది దేవుని మాట, బైబిల్ దేవుని మాట. బైబిల్లో దేవుని మాట ఉండడం కాదు, బైబిలే దేవుని మాట. కాబట్టి లేఖనాల గురించి ఇలాంటి మాటలు ఎక్కడ వినబడుతున్నాయి? అన్నీ అనవసరం. ఎక్కడో ఒక వచనం తీసుకోవటం, దాన్ని కలెక్ట్ చేసుకుంటూ ఇంప్రెస్ చేయటం, ముగించేయటం. అందుకు మనం పదే పదే డాక్ట్రిన్ అన్నాం. ఇలాంటి సత్యాలు వినబడాలి అని మనం అంటున్నాం. ఓకే, అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ సత్యం మాకు తెలుసులే, యేసు ప్రభు మనిషి కోసం వచ్చిండు, మా కోసం వచ్చిండు, రక్తం. దాన్ని నెక్స్ట్ స్టెప్ లోకి వాళ్ళు రాలేకుండా ఉన్నారన్న, గడప దాకుంటున్నారు. ఒక నెక్స్ట్ స్టెప్ కి వాళ్ళు ముందుకు రావట్లేదు. ఒక యూసేజ్ ఉంది. దాన్ని ఏమంటామంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటాం. అది ఇట్స్ ఎన్ అఫ్రాంట్. ఏంటంటే ఇప్పుడు మనం సువార్త చెప్పడానికి ట్రై చేస్తున్నాం అనుకో, మాకు తెలుసులేండి అంటంలో ఇట్స్ ఎన్ అఫ్రాంట్. మాకు తెలుసు, అంతేలేండి. ఇక మీరు చెప్తున్నారు కాదని ఎవరన్నారు అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇంకా ఆపండి అని. కాదని ఎవరన్నారు? మేము ఒప్పుకోలేదని ఎందుకు అనుకోవాలి మీరు? మేము నమ్ముకోలేదని ఎందుకు అనుకోవాలి మీరు? అలాగే వేయక్కర్లా ప్రశ్న. థ్యాంక్ యూ, అదేనండి ఒకరోజు ఇప్పుడు నేను అని మొదలు పెట్టారనుకో, దట్ ఈజ్ ఓపెన్నెస్. కాబట్టి వాళ్ళ స్టాండ్ ఏంటి అంటే వీ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఇవి ఇంతే, అది అంతే, అది తెలియదే ఉంది కాదని అంతేగా. ఇది అదొక ఆ మాటలోనే వాళ్ళ యాటిట్యూడ్ కనపడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు సత్యానికి లోబట్టడానికి విల్లింగ్గా లేరని. సువార్త చెప్తున్నప్పుడు కోపం రానక్కర్లా. లేదండి నేను ఒక టైంలోనే నమ్ముకున్నాను నేను అంటే హ్యాపీగా మనం థ్యాంక్ యూ, వెరీ హ్యాపీ అని చక్కగా వాళ్ళని ఫెలోషిప్లో మాట్లాడుకుంటూ కలుపుకుంటూ మనం సెలవు తీసుకుంటాం. మనల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే కొంచెంగా సువార్త చెప్పాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళ విషయంలో ఈ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ కనపరుస్తున్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్గా వచ్చింది అది గొప్పగా వాళ్ళకి కనబడుతుంది కాబట్టి పని కట్టుకుని మళ్ళీ సువార్త సత్యం ఎత్తుతుంటే అది తక్కువైపోతుంది వాళ్ళకి. ఓకే, అంటే అది ఇంతవరకు మన ముందు జనరేషన్ ఎందుకు చెప్పలేకపోయారా? నేను అంటే చెప్తున్నాను, ఇక్కడ మచిలీపట్నం అంటే ఆ రోజుల్లో గొప్ప ఎవాంజలికల్ సెంటర్ ఇది. ఎందుకో మరి దేవుడు అలా గ్రాంట్ చేశాడు. మేము అంటే మిగతా ఊళ్ళో ఏమీ తెలియకుండా ఇక్కడ ఏదో గొప్ప అని అనుకున్నాము అని అంటే నేను ఒప్పుకోను. అన్ని ఊళ్ళ సంగతులు తెలుసు, చిన్నవాడినే. కానీ ఎక్కడ వినబడిన బేసిక్గా సువార్త వినబడిన రోజులు అప్పట్లో ప్రీచర్స్ అంటే తమిళనాడు నిజం. అది ఎవాంజలికల్ జీల్ ఉన్నది అంటే సౌత్ నుండి వచ్చేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ప్రీచర్స్ అయినా వాళ్ళే, హైదరాబాద్ ప్రీచర్స్ అయినా వాళ్ళే. అలాంటి ప్రీచర్స్ వాళ్ళు బేసిక్గా చెప్పింది ఏంటంటే సువార్త. ఆ తర్వాత డివోషనల్ పద్ధతిలో ప్రేమ గురించి కానీ ఇంకొక భక్తి గురించి కానీ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటే బేసిక్గా సువార్త వినపడిపోతూ ఉండేది. సభలు జరిగితే సువార్త సభలు వాటి పేరు, ఇంక వేరే లేవు. మరి ఈ రోజున సువార్త అంటే ఏమన్నా తక్కువైపోద్దేమో అని కొంచెంగా అటాచ్ చేస్తున్నారు, దానికి రకరకాల మాటలు కలుపుతున్నారు. అసలు ఎంట్రీ పాయింట్ అదైతే దాని గురించి పెద్ద ఎంఫసిస్ లేకుండా దానికి ముందు వెనక రకరకాల మాటలు కలుపుతూ పేరుకి సువార్త అనేది ఎక్కడో యాడ్ చేస్తున్నారు. అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్.
సువార్త కాక ఏంటిది, అలాగా అంత లైట్గా మాట్లాడే విషయం ఇది. లైఫ్ అండ్ డెత్ కదా, అదే ఎంట్రీ పాయింట్ కదా. ఎవాంజలికల్స్గా మనకు అది ఎంట్రీ పాయింట్ అని అంత సీరియస్గా తీసుకునే మనం, అయ్యో లెట్ us గెట్ బ్యాక్ టు ద ఒరిజినల్ ఫెయిత్ అనే ఆలోచన మనకి 30 years తర్వాత పెద్దవాళ్ళకి రావటంలో ఏం ఆశ్చర్యపోకూడదు. లెట్స్ గెట్ బ్యాక్. అంటే ఇప్పుడు ఏంటి, జనరలైజ్ చేసి ఈ 30 ఏళ్ళు ఏమీ జరగలేదని అంటున్నాడా ఈయన అంటే అది నేను అలాగంటలా. చూడండి రకరకాలుగా అంటే మీరు నిజంగా సిన్సియర్గా సువార్తని ప్రకటిద్దామని అనుకుంటున్న వాళ్ళ మూమెంట్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క రోల్ ఎంత కనపడుతుంది. ఇందాక మనం మాట్లాడుకుంటున్న ఆ సువార్తను ఒక మూలకు తోసేసి జరిపిస్తున్న కార్యక్రమాలు ఎంత కనపడుతున్నాయి ఏపీ అంతట్లో. అంటే తమిళనాడు నుంచి వస్తేనే సువార్తికుల, అలా కూడా కాదు. అంటే సువార్తకు అంత ఇంపార్టెన్స్. ఎవరు నిజంగా సువార్తను ప్రేమించి సువార్తను ఎరిగిన వాళ్ళు వాళ్ళని పిలిపించుకుని చెప్పించుకోవడం ఆ రోజుల్లో అంత ఇంపార్టెంట్. మచిలీపట్నం వచ్చిన ప్రీచర్స్ ఈ ఎవాంజలికల్ సర్కిల్స్లో హైదరాబాద్ వాళ్ళు పిలుస్తూ ఉండేవాళ్ళు. నిజం ఇది. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు అండర్మైన్ ద రోల్ ఆఫ్ దట్ గ్రేట్ సిటీ హైదరాబాద్. నో, ఎవాంజలికల్గా అప్పటికే నేను తిరుగుతూ ఉన్న రోజుల్లో నేను చెప్తున్న మాటలు ఇవి. సో ఎవాంజలికల్ అనే జీల్ వేరు, ఎవాంజలిస్ట్ అనే ఆ గిఫ్ట్ను అనుసరించి వెళ్తున్న పద్ధతి వేరు. ఆ గిఫ్ట్ను అనుసరించి వెళ్తున్న పద్ధతిలో ఫేక్గా ఉండటానికి అవకాశం ఉంది. ఎవాంజలికల్లో ఫేక్గా ఉండటానికి అవకాశం ఉండకూడదు. ఉంటే అది నిజంగా ఎవాంజలికల్ స్టాండ్ కాదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే సువార్త ద్వారానే ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వస్తాడు అని నమ్మేవాళ్ళం మనం. ఓకే, సందీప్ ఏమవుతుందంటే 10th chapter లో ఇక్కడ మన 11th chapter అన్న 11th chapter 17th verse 17th verse లో ఏం చెప్పబడ్డది అంటేనా, అయితే కొమ్ములు కొన్ని విరిచివేయబడి నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించటం లేదు. అందుకు నేను అంటుకట్టు నిమిత్తము కొమ్ములు విరిచివేయబడినది నీవు చెప్పుదు అంటున్నాడు. అది ఎవరి గురించి చెప్తున్నారు అన్నది అడుగుతున్నారు. అంటే మంచి ఒలీవ చెట్టు, అది మనం బైబిల్ చదివే వాళ్ళం ఒప్పుకుని తీరాల్సింది ఏంటంటే, అబ్రహాంని పిలిచి అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదించి వాళ్ళకి ఆ దేశాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు కాబట్టి పౌలు ఆ రూట్తో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆ రూట్ ఏంటి అంటే అబ్రహాం నుంచి వచ్చిన వాళ్ళ రూట్ కాబట్టి వాళ్ళు అసలు సిసలైన ఈ ఒలీవ చెట్టు. అలాంటి ఒలీవ చెట్టుకి ఈ రోజున ఓవర్ఫ్లో అయిన బ్లెస్సింగ్స్ విషయంలో అన్యజనులు. ఆనాడే అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నీ ద్వారా భూలోకములోని నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. నేను ఇదిగో ఆకాశ నక్షత్రాలు చూడు, ఆ తర్వాత ఇసుక రేణువులు చూడు, విస్తరింపజేస్తాను. ఇవన్నీ వాళ్ళ విషయంలో. సరే, నీ అందు అంటే నీ ద్వారా వచ్చే యేసుక్రీస్తు ద్వారా భూలోకములోని అన్ని కుటుంబములు ఆశీర్వదింపబడును. ఈ అవుట్ఫ్లో ఆఫ్ ద బ్లెస్సింగ్, ఓవర్ఫ్లో ఆఫ్ ద బ్లెస్సింగ్ అనే పద్ధతిలో మీరు అన్యజనులు, మునుపు క్రీస్తుకి దూరస్తులు మీరు అంటే దేవుడు ఆ రోజుల్లో నిజమైన దేవుడు ఎవరో మీరు తెలియని వాళ్ళు. ఆ తర్వాత ఇశ్రాయేలీలతో మీరు సహపౌరులు కాదు, మీరు పరదేశులు. వాగ్దాన నిబంధనలన్నీ వాళ్ళవి, గ్రంథం వాళ్ళదే, మీకు గ్రంథం లేదు. ఇవన్నీ ఇలాంటి వాళ్ళైన మీరు క్రీస్తు రక్తం వలన మునుపు దూరస్తులు, ఇప్పుడేమో క్రీస్తు రక్తం వలన సమీపస్తులు. ఆ రకంగా తను మాట్లాడుతూ ఈ అడవి ఒలీవ కొమ్మకు సంబంధించిన చెట్టుకు సంబంధించిన కొమ్మలై ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి అసలైన ఒలీవ చెట్టుతో
దేవుడు అంటు కట్టాడు. అంటే ఆ చెట్టుతో మీరు కూడా ఒకటైపోయారు. కాబట్టి ఇప్పుడు యూదులెంతో క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులైన అన్ని జనులు కూడా అంతే అంటు కట్టబడిన వాళ్ళు అంటున్నాడు. కాబట్టి అంటు కట్టబడిన వాళ్ళు ఎలాగూ వాళ్ళని అది ఒరిజినల్ కదా దేవుడు కొట్టేస్తాడు అని మనం ఎందుకు అనుకోవాలా? ఆయన ఏమో వాళ్ళను కూడా కరుణిస్తాడేమో, వాళ్ళు కూడా నమ్ముకుంటారేమో, వాళ్ళు మేము అందరం కలిసి ఉంటామేమో అని హ్యాపీ అవ్వమంటున్నాడు. వాళ్ళకు వచ్చే బ్లెస్సింగ్ మీకు కూడా వస్తున్నప్పుడు, వాళ్ళని బట్టి మీకు ఇంత మంచి జరిగినప్పుడు వాళ్ళు ఇప్పుడు అవిధేయులే. సరే, వాళ్ళు విధేయతలోకి వస్తే మరింత మంచి జరుగుతుంది కదా మీకు. కాబట్టి వాళ్ళ విషయం మంచి మేలు కోరుకోండి అంతే తప్ప అతిశయించొద్దు. అంటే వాళ్ళ కొమ్మలు విరిచి మిమ్మల్ని అంటుకట్టిన దేవుడు మీరు అతిశయిస్తే మిమ్మల్ని విరిచేయటం ఎంతసేపు పని అనే టైప్లో ఇక్కడ ఏంటంటే ఒక రకమైన ఏమంటామంటే అతిశయాన్ని డీల్ చేస్తున్నాడు. వాళ్ళు కానీ మనం కానీ అతిశయించడం విషయంలో. అది అక్కడ కాంటెక్స్ట్. థ్యాంక్ యూ. వర్స్ 20లో ఏమన్నాడంటేనా, వర్స్ 20లో మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము అంటున్నాడు. థ్యాంక్ యూ. అది అర్థమైందా సందీప్? అర్థమైందన్న. అదే వర్స్ 20 ఈజ్ ద కీ పాయింట్ దేర్. గ్రాఫ్టింగ్ ఎందుకు చేశాడు, మన్నెందుకు కలిపాడు అన్నది అక్కడ ఇంపార్టెంట్. ఏంటంటే వారు ఎందుకు విరిచేశాడు ఇందాక చెప్తున్నాడు అన్న. దాంట్లో వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడరు అంటాడు అక్కడ వర్స్ 20లో. మన్ని కలిపాడు దాంట్లో. నువ్వు నిల్చుండు, గర్వించొద్దు, భయపడు అంటున్నాడు. రైట్, ఇస్ ఇట్ ఓకే? ఓకే అన్న. రైట్, ఇంకేదో ఉందన్న కదా? ఇంకొకటి అన్న, ఇది యాక్చువల్ గా మా ఫ్రెండ్ ఒకతను ఈ దాన్ని కొంచెం జ్యూస్ ట్రెడిషన్స్ ని ఫాలో కావాలని అట్లా చెప్తున్నారు. దానికోసం అంట. సో ఇంకొకటి, ఇది లా ఇస్ పర్ఫెక్ట్ అని ఉంటది కదన్నా, కానీ హీబ్రూస్ లో ఒక దగ్గర లా ఇస్ ఇఫ్ లా వాస్ ఫాల్ట్లెస్ దేర్ వుడ్ హావ్ బీన్ నో నీడ్ ఫర్ న్యూ కవెనెంట్ అని ఉంటది. అంటే లా ఫాల్ట్ ఉంది అని అర్థం అదండి. హలో, లా రోల్ అంటే ఎంతవరకు అంతవరకే. కాబట్టి హీబ్రూస్లో చెప్పేది ఏంటంటే ఇంకా లా సరిపోయేట్టయితే న్యూ కవెనెంట్ ఇంకెందుకు అంటున్నాడు. అది మరి కరెక్టే కదా. ఇప్పుడు లాని బట్టి వీఆర్ నాట్ జస్టిఫైడ్, ఆర్ ఏ Jew is not justified basing on the law and basing on his circumcision. He is justified by grace through faith. That's what Paul wants to say. Law fulfilled its role in putting Jesus Christ to death. Jesus died on our behalf. If we submit ourselves to the law, we are under condemnation. And that condemnation, Jesus took over from us and he died on the cross. Law fulfilled its role. In our case, law fulfilled its role only partly. The rest, we know how we received our salvation. The rest, it's the provision of God. పౌలు వాడే మాట ఎలా ఉంటుందంటే, అపార్ట్ ఫ్రమ్ ద లా. సో లా ఈజ్ రైచియస్, ఓకే. అపార్ట్ ఫ్రమ్ ద లా, God revealed his righteousness, which is by faith in Jesus Christ. అంటే అపార్ట్ ఫ్రమ్ ద లా, దేవుడు తన రైచియస్నెస్ ఏదో తగిన టైంలో ఆయన రివీల్ చేశాడు. అదేంటి అంటే ఆయన కుమారునిలో రివీల్ చేశాడు. కాబట్టి ఆ రైచియస్నెస్ ఎవరు పొందగలరంటే లా అవలంబిస్తూ చివరి వరకు లాతోనే ఉండే వాళ్ళు పొందలేరు. ఎవరైతే యేసు ప్రభువులో విశ్వాసం ఉంచుతారో వాళ్ళు పొందుతారు. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త ఎగ్జాక్ట్లీ కరెక్ట్. లేకపోతే ఇంకా న్యూ కవెనెంట్ ఎందుకు, లాని బట్టే అందరూ
కాబట్టి లాను బట్టి అందరు రక్షణ అయితే మన సాక్షిని బట్టి మనం రక్షణ. ఎవరు నీతిగా నడుచుకుంటే వాళ్ళు రక్షణ. అంటే గుడ్ అండ్ బ్యాడ్, రైట్ అండ్ రాంగ్, మోరల్ ఇమ్మోరల్, తూకం ఎంత ఎక్కువైతే రైటు, లేకపోతే ఇంకొకటి గుడ్, ఎంత ఎక్కువైతే పరలోకం, ఎంత తక్కువైతే నరకం, దానికి ఏమన్నా కొలతుందా? సో లాని పెర్ఫెక్ట్గా పాటించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి లా శిక్షించాలి, ప్రభుని శిక్షించినట్టు మనకు అర్థమవుతుంది. లేదా మనల్ని శిక్షించాల్సిన శిక్ష ప్రభు వాలంటీర్ చేసి తాను అప్పగించుకుని ఆ శిక్షను ఆయన భరించాడు. కాబట్టి దాన్ని బట్టి రాలి, లాని బట్టి మనకి ఆయన భరించడం బట్టి వచ్చింది. కాబట్టి దృష్టి ఆయన మీద, ఆయన శిలువ రక్తం మీద, అది విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన కుమారుని రక్తాన్ని ఆధారంగా చేసుకుని మనకిచ్చే రక్షణ కృపను బట్టి ఇస్తూ ఉంటే విశ్వాసం అనే మీన్స్ ద్వారా మనం పొందాం. ఓకే, బాబు థ్యాంక్ యూ అన్న. అయితే బాబు ఇందాక మనం చదువుకుంది కంప్లీట్ చేద్దాం ప్లీజ్, ఎందుకంటే నీకు కంప్లీట్ క్లారిఫికేషన్ వస్తుంది, అన్న కూడా వింటాడు. 20 వచనం అంటే మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టాడు, అట్లా అంటూ కట్టబడిన వాడవాడు. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యం అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యంను, నీవు అనుగ్రహ ప్రాప్తుడిగా నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడు. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడద్దు. వారు తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటు కట్టబడుదురు. దేవుడు వారిని మళ్ళా అంటు కట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటు కట్టబడిన ఎడల స్వాభావికము కొమ్మలకు వారు అరినిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటుకట్టరా. ఇది దాని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అన్న. అవును, అన్న ఇంకొక ప్రశ్న అనేది రోమన్స్ లోనే ఉంటుంది కదా, రోమన్స్ 9 లో ఉంది, వై ఇజ్రాయెల్ సెలెక్షన్ అని ఉంది అన్న. అందులో అప్పుడు గాడ్ అంటే మామూలుగా మొత్తం ఫ్లడ్ వచ్చినప్పుడు లాస్ట్ కి మిగిలింది నోవా ఫ్యామిలీ ఒక్కటే కదన్నా. మళ్ళీ హ్యూమన్ రేస్ అంతా నోవా ఫ్యామిలీనే నుంచే వచ్చింది కదన్నా. లైక్ ఏదర్ యూ టేక్ ఈజిప్షియన్స్ ఆర్ వాట్ ఎవర్ అదర్ కైండ్ అందరూ వచ్చింది నోవా నుంచే కదన్నా. ఫైనల్లీ ఫ్రమ్ నోవా. అప్పుడు అందులోని ఇజ్రాయెల్స్ ని గాడ్ స్పెషల్ గా సెలెక్ట్ చేసుకున్నారని ఉంది. అది కొంచెం అర్థం కాలేదన్నా. ఈవెన్ ఈజిప్షియన్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్ నోవా, అంటే హ్యూమన్ రేస్ అనేది మళ్ళీ నోవా నుంచే స్టార్ట్ అయింది కదన్నా. ఇజ్రాయెల్స్ ని స్పెషల్ గా సెలెక్ట్ చేసుకున్న ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయదన్నా. రోమన్స్ 9 అన్న, గాడ్స్ సెలెక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇప్పుడు నోవా నుంచి 3 కొడుకులు. మొదట అతనేమో షేము, రెండో అతను హాము, యాపెతు. ఆ 3 నుంచి వచ్చి ఎలా వ్యాపించారో అవి ఆ డిస్క్రిప్షన్ మనం చూస్తూ ఉంటే ఈ రోజున ఈజీగా మనం వాళ్ళు ఎవరో చెప్పగలిగేలాగా కనబడుతూ ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ షేమ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏషియన్స్ అని మనం అనవచ్చు, లేదా కలర్డ్ పీపుల్ అని మనం అనవచ్చు. ఈ హామ్ నుండి వచ్చిన వాళ్ళేమో బ్లాక్ పీపుల్ అనవచ్చు. తర్వాత యాపేత్ నుండి వచ్చిన వాళ్ళేమో వైట్ పీపుల్ అనవచ్చు. నిజమే నువ్వు అన్నది. అందరూ కూడా అంటే ఈ రోజున భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫ్లడ్ తర్వాత అప్పటికున్న మానవాళిని అంతటినీ దేవుడు తుడిచిపెట్టేశాడు. ఒట్టి నోవా కుటుంబాన్ని, ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, వాళ్ళని మాత్రమే ఉంచాడు. కాబట్టి ఈ రోజున ఈ 3 రేసెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నోవా నుంచి వచ్చిన వాళ్ళే. రైట్. మరి అప్పటి వరకు ఉన్న రెవల్యూషన్ ఏంటి అంటే అది ఆ టైం వరకు కూడా బేసిక్ రెవల్యూషన్. నేచర్లో దేవుడు ఆ నేచర్లో రివీల్ చేసుకున్న దేవుడికి లోబడి సర్వోన్నతుడైన దేవుడు అని ఆరాధిస్తున్న వాళ్ళే వాళ్ళందరూ. కానీ
ఎప్పుడైతే ఇంకొక లెవెల్ రెవల్యూషన్ పెంచాడో ఆ లెవెల్ రెవల్యూషన్ విషయంలో మనం చూడాల్సింది ఏంటంటే అది మాటకు సంబంధించిన రెవల్యూషన్. ఆ మొదటి రెవల్యూషను అబ్రహాము వాళ్ళ నాన్న దగ్గర మనం చూస్తాం. ఆ రెవల్యూషన్కి లోబట్టం, లేదా అప్పటి వరకు ఆయన పేరేంటి, ఆదాము యొక్క కుమారుడు, వాళ్ళిద్దరి సంగతి అయిపోయిన తర్వాత షేతు ఆదాము యొక్క కుమారుడు, ఆ షేతు వంశావళి, అందులో కూడా ఏనోహు, ఆయన దేవుడిని యొక్క రెవల్యూషన్కి, జనరల్ రెవల్యూషన్కి లోబడిన వాడే. ఆ తర్వాత హానోకు, ఆయన లోబడిన వాడే. ఇలాంటి లోబడిన వాళ్ళు ఎంతోమంది, నోవహు కూడా అలా లోబడినవాడే. ఇప్పుడు తెరహు కూడా అలా లోబడినవాడని మనం అనుకోవచ్చు. తెరహు కుమారుడైన అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి రెవల్యూషన్ మారిపోయింది. ఏంటి రెవల్యూషను? ఇప్పుడు ఆయన ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి. ఆసియా ఖండం నుంచి ఉన్న షేము కుమారుల నుంచి చూస్ చేసుకుంటే వీళ్ళు వైట్ పీపుల్ అడగొచ్చు, అదేంటి మాలో నుంచి చూస్ చేసుకోవచ్చు కదా, కలర్డ్ పీపుల్లో నుంచి చూస్ చేసుకున్నాడు ఏంటి? లేదా బ్లాక్ పీపుల్ అడగొచ్చు, మాలో నుంచి చూస్ చేసుకోవచ్చు కదా, కలర్డ్ పీపుల్ నుండి ఎందుకు అంటే చూస్ చేసుకునే ఆయన ఇష్టమా, చూస్ చేసుకోమని చెప్పే వాళ్ళ ఇష్టమా? ఇక్కడ వస్తుంది సమస్య అంతా. ఆయన ఇష్టం. ఎవరో ఒకరిని చూస్ చేసుకోవడంలో ఆయన అన్యాయం ఏమీ చూపించడంలా. ఏమంటున్నాడు? ఫైనల్గా వచ్చేసరికి భూలోకములోని సమస్త కుటుంబములు నీ ద్వారా వచ్చే కుమారుడైన యేసుప్రభు ద్వారా ఆశీర్వదింపబడటం నా యొక్క ఉద్దేశము. అది ఇప్పుడు నేను నీతో చేసే కవనెంట్. సో దేవుడు చేసే నిబంధనకు ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి అబ్రహాముని కూడా తన మెరిట్ని బట్టి చూస్ చేసుకున్నాడని అసలు ఎక్కడ చూడలేకపోతున్నాం. స్ట్రైట్ అవే పిలిచాడు. అబ్రహాం చేసింది దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. పిలిచిన దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాడు. మాట నమ్మే మతం అబ్రహాముతో ప్రారంభం. కాబట్టి స్పెషల్ రెవల్యూషన్ బిగాన్ విత్ అబ్రహాం. And when Jesus Christ came, and when he was crucified, died and buried, and when he rose again, we have come to know that it's the final revelation of God, or he is the final revelation of God. So మన లెవెల్ రెవల్యూషన్కి మనం లోబడ్డామా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఆ లెవెల్ రెవల్యూషన్కి అబ్రహాము సంతానం అయిన వాళ్ళు లోబడ్డారా లేదా అని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. వాళ్ళ ఊరికే అన్ని ట్రెడిషన్స్ అన్నీ కలుపుకుని ఆజ్ఞలకి వాటికి వీటికి ఆజ్ఞల్ని తేలిక చేసేసుకుంటూ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఎక్కువ చేసుకుంటూ పారంపర్యాచారం గొప్పదని అనుకుంటూ వాళ్ళు తప్పిపోతున్నప్పుడు ఆ సెకండ్ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్కి వాళ్ళు తప్పిపోతూ వచ్చారు. వాళ్ళ విషయంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం, పాస్టర్ గారు చదివినిపించిన వాక్యం, ఆ తప్పిపోయిన వాళ్ళ విషయంలో. సో వాళ్ళు తప్పిపోయారు, మేము నమ్మేసుకున్నాం, ఫైనల్ రెవల్యూషన్ మాకు వచ్చేసి మేము స్ట్రైట్ అవే పరలోకానికి వెళ్ళిపోతున్నామని గర్వించొద్దు. వాళ్ళని ఏ రకంగా ఆయన డీల్ చేసుకుని కలుపుకుంటాడో ఆయన చేయగల సమర్థుడు. బయట నుండి తీసుకొచ్చి నిన్ను వాళ్ళతో కలిపేసినాడు, వాళ్ళలో విరిచివేయబడిన వాళ్ళని మళ్ళీ కలపడం ఆయనకి ఎంతసేపు పని అనే పద్ధతిలో పౌలు మాట్లాడుతున్నాడు. అది వాళ్ళదేమో సెకండ్ లెవెల్ ఆఫ్ రెవల్యూషన్. మనది థర్డ్ అండ్ ఫైనల్ రెవల్యూషన్ మనది. దీప్తి అన్న, యాక్చువల్లీ నిన్న మా ఫ్రెండ్స్ తో కొంచెం కాన్వర్సేషన్ వచ్చింది. అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏంటంటే అతను ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నాడు అంటే జీవిస్ లాస్ మేము ఫాలో అవ్వాలి అంటాడు. దానికి రిఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే అదే జీసస్ అంటాడు కదా, లైక్ ఐ డింట్ కమ్ టు అబాలిష్ ద లా, ఐ కేమ్ టు ఫుల్ఫిల్ ద లా అంటాడు. సో అన్నప్పుడు జీసస్ అంటే లా ఫుల్ఫిల్ చేశాడు కదా, సో మనము ఆ లా మనకి సాధ్యమైనంత వరకు ఫాలో అవ్వాలి అని చెప్తాడు. ఇట్లా ఆర్గ్యూ చేస్తాడు అన్న. సో వాళ్ళకి ఎట్లా లైక్ ఏం ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళకి? లైక్ ఒకసారి వాళ్ళకి చెప్పా ఏంటంటే, లైక్ ఇప్పుడు రోమన్స్ 3:20 ఉంది కదా, 3:20లో ఫర్ బై ద వర్క్స్ ఆఫ్ ది లా నో హ్యూమన్ బీయింగ్ విల్ బి జస్టిఫైడ్ ఇన్ హిస్ సైట్ సిన్స్ త్రూ ద లా కమ్స్ నాలెడ్జ్ ఆఫ్ సిన్ బట్ దే ఆర్ నాట్ కన్విన్స్డ్. ఓకే, అంటే
అలాగమ్మా. ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క రోల్ ఏంటి అంటే అణిచి ఉంచటం. మోషే చెప్తాడు ఆ సంగతి. అణిచి ఉంచడం కోసమే దేవుడు మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అని చెప్తాడు. ఇచ్చి ఎక్కడి వరకు తీసుకొచ్చాడని పౌలు అంటాడంటే, ఈ ధర్మశాస్త్రము అణిచి ఉంచి ఈ స్కూల్ మాస్టర్ పద్ధతిలో కేన్ పట్టుకుని డిసిప్లిన్ చేస్తూ తీసుకొచ్చి క్రీస్తు దగ్గరికి నడిపించాడు అని చెప్తాడు. కాబట్టి ధర్మశాస్త్రం యొక్క రోల్ అర్ధంతరంగా ఆగిపోయిందని ఎందుకు అనుకోవాలి? ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చాడు. సరే, ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను, దాన్ని నేను కొట్టివేయటానికి రాలేదు అన్నాడు. మరి నిజంగానే ఆయన కానీ అంటే ధర్మశాస్త్రం మూలంగా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు బ్రతుకును అని ఉంది వాక్యంలో. నిజమే, అది ఎవరి విషయంలో కూడా సాధ్యం అవ్వలా. యేసు ప్రభు ఒక్కడి విషయంలోనే సాధ్యమైంది. ఒకరోజు ఆయన నిలబడి ఈ శాస్త్రులు పరిసయ్యులు ఇలాంటి వాళ్ళందరూ చుట్టుముట్టేసినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఆ ముందు జరిగింది ఏంటంటే ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలంటే నిజమే, మోషే అలా రాశాడు, రైట్. మరి మీలో పాపం లేనివాడు ఎవడో ఆమె మీద రాయి వేయవచ్చునంటే అక్కడ యోహాను యాడ్ చేసింది ఏంటంటే, అంతటా పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆమె మీద రాయి వేయగలవాడు యేసు ఒక్కడే, ఆమెను శిక్షించగలవాడు యేసు ఒక్కడే. అంటే మీలో పాపం లేనివాడు అని అంటున్నప్పుడు వాళ్ళెవరు నిలబడలేకపోయారు. పాపం లేనివాడు యేసు ఒక్కడే అని అక్కడ అర్థమైపోతుంది మనకి. వెంటనే ప్రభు తర్వాత నిలబడి నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నప్పుడు వాళ్ళు ధైర్యం చేసి, నువ్వు మనిషివై ఉండి దేవుడిని అంటున్నావు, నువ్వు ఇది దేవదూషణ కాదా అనే మాట కూడా రోజున అనలేకపోయారు. అంటే ఎవ్రీవన్ హ్యాడ్ టు స్టే మమ్. హీ సైలెన్స్డ్ ఎవ్రీబడి దట్ టైం. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎవరన్నా ఫుల్ఫిల్ చేశారు అంటే యేసుప్రభు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన బతకాలి అంటే ఈ రోజు వరకు ఆయన ఉండాలి, మనకి కాంటెంపరీగా ఉండాలి. అలాంటి ఆయన వాలంటీర్డ్ టు లే హిస్ లైఫ్ టు ఫుల్ఫిల్ ద లా. హీ ఫుల్ఫిల్డ్ ఇట్. ఎలాగా? లా యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించని వాడు దాని మూలంగా శిక్షింపబడాలి. కాబట్టి ఆయన ఫుల్ఫిల్ చేశాడు లా యొక్క రోల్. సరే, ఈ రోజున లా లేదు అని పౌలేమంటలా. లా లేదని పౌలేమి అంటంలా. ఏమంటున్నాడు అంటే, యేసు ప్రభువు ధర్మశాస్త్రమునకు సమాప్తి అంటే ధర్మశాస్త్రం యొక్క పని ముగించడం ఆయన విషయంలో జరిగిపోయింది. కాబట్టి ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచినప్పుడు ధర్మశాస్త్రం రోల్ కంప్లీట్ అయిపోయిన ధర్మశాస్త్రం ఈ రోజున ధర్మశాస్త్రం కూడా రిజరెక్ట్ అయింది అని నేను అంటాను. ఎలా రిజరెక్ట్ అయింది అంటే, నాట్ యాజ్ లా టు పనిష్, నాట్ యాజ్ లా టు పుట్ టు డెత్. నౌ యాజ్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ రిజరెక్టెడ్ టు ఎనేబుల్ ఈచ్ బిలీవర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ హోలీనెస్, దేవుని పద్ధతిలో జీవించడం కోసం. కాబట్టి స్టిల్ లా ఈజ్ దేర్, బట్ నాట్ యాజ్ లా, which is ordained to punish, as law which is there to enable through the Spirit. మనలో ఉంచబడిన ఆత్మ ద్వారా లా క్రిస్టియన్ ఎడ్యుకేషన్గా మనల్ని ఎనేబుల్ చేసే రోల్లోనే ఉంది. ఏదైతే ఇస్రాయేలీలు ఫుల్ఫిల్ చేయలేకపోయారో దాన్ని ఈ రోజున బిలీవర్ ఫుల్ఫిల్ చేయటం ప్రభు యొక్క ఉద్దేశం. ధర్మశాస్త్రాన్ని అంతటినీ సమప్ చేశాడు ఆయన. లవ్, దేవుణ్ణి ప్రేమించడం విషయంలో లవ్, నైబర్ని ప్రేమించడం విషయంలో లవ్. ఇది న్యూ కవెనెంట్ యొక్క న్యూ లా. ఇలాంటి లా మన ద్వారా ఆయన ఫుల్ఫిల్ చేయిస్తున్నప్పుడు ఇట్ ఈజ్ ఎ హయ్యర్ లా విచ్ వీఆర్ ఫుల్ఫిల్లింగ్. కాబట్టి మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడలా అని ప్రభు అంటున్నప్పుడు ఈ రోజున మనకు అర్థమైంది ఏంటి అంటే, మన నీతి
అది అక్షర సంబంధమైన నీతి కాదు, ఇది ఆత్మ సంబంధమైన నీతి. టోటల్ ఇన్నర్ బీయింగ్ని దేవుడు మనం అర్థం చేసుకునేలాగా ఆయన ధర్మ విధిని, లాని మనలో ఉంచాడు. అలాగే మన మనసుల్లో ఆయన లాని ఉంచాడు, మన హృదయాల మీద లా రాశాడు. ఈ రోజున ఏం అవ్వాలో అది ఉంది లోపల. బట్ ఇట్స్ our level of life today is the enabling grace of God. He is enabling through His Spirit, and He is making us live a higher life than Israelite law. Okay. ఓకే, అయితే ఇంకొక చిన్న మాట యాడ్ చేస్తున్నా. చెప్పిన చార్ల్స్ స్పర్జన్ చెప్పిన మాటల్లో ఒక 2 విషయాలు ఉన్నాయి. He says, I'm going to speak about 2 things అంటున్నాడు. And one is, as the Spirit of God shall help me. And the first is Christ in connection with the law. He is the end of the law for righteousness. And secondly, ourselves in connection with Christ, to everyone that believeth Christ is the end of the law for righteousness. This is what Charles Spurgeon was adding to that. ఈ మాటకి యాడ్ చేస్తున్నాడు. చెప్పాడు Romans 10:4 లోపల he was telling about this. For Christ is the end of the law for, ఎందుకు end of the law అంటే for righteousness to everyone that believeth. That is the point. So those who wanted to believe, who is believing it, so he starts from there. Christ finished it, we have to start with Christ. So that is the one. Thank you. Then doubts ఉంటే అడగండి. Continue. అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత పౌలు దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకున్నవాళ్ళు ఏమంటాడు అంటే, నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడితిని, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. అది లా యొక్క రోల్ ఒక బిలీవర్ విషయంలో ఎలాగది కంప్లీట్ అవుతుందో, మళ్ళీ అది ఏ రకంగా రిజరెక్ట్ అయ్యి క్రిస్టియన్ లైఫ్గా పరిణమిస్తుందో, పాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు ఆల్ ఆఫ్ అస్. అదే ఇక్కడ ఏమంటే అంటేనా, మనకి ఇంకొక మాట ఏమంటారంటే, ద క్రైస్ట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద లా. And secondly, that he is the fulfillment of it. And the thirdly, that he is the termination of it also. So the believer has to continue ఈ righteousness. అంతవరకు లాని బట్టి అయితే ఎవడు రైచియస్ అనిపిస్తుంది యేసుప్రభు తప్ప. సో యేసుప్రభు వచ్చిన తర్వాత మనందరం ఆ యొక్క లిస్ట్ లో వచ్చేసినాం, రైచియస్. వీ ఆల్సో బికమ్ రైచియస్ పీపుల్ అని. ఆయన ఫస్ట్ ఇంకొక ఆయన మెసేజ్ పెట్టారన్న, ఆయన యేసు ప్రభుని సెకండ్ ఆడమ్ అని పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటారు. సెకండ్ ఆడమ్ అనకూడదమ్మా, లాస్ట్ ఆడమ్ అనాల. ఏంటంటే ఇంకా మళ్ళీ 3rd ఇంకా 4 ఉండదు కదా. కాబట్టి ఫస్ట్ ఆడమ్ మనకు తెలుసు ఆదాము. ఆదాము విషయంలో ఏంటంటే ఆయన పాపము లేనివాడుగా సృష్టింపబడిన వాడు ఆదాము. మళ్ళీ నూతన సృష్టి విషయంలో సృష్టింపబడక జన్మించిన వాడు యేసుప్రభు. సృష్టింపబడిన వాడు ఆదాము. సృష్టింపబడి పాపం లేనివాడు ఆదాము, సృష్టింపబడక జన్మించి పాపం లేనివాడు యేసుప్రభు. కాబట్టి ఆ ఇద్దరిని 2 ఫౌంటైన్ హెడ్స్గా పౌలు కంపేర్ చేస్తున్నాడు. ఆదాము నుంచి డెత్ వచ్చింది, జీసస్ నుండి లైఫ్ వచ్చింది. అంటే 2 ఫౌంటైన్ హెడ్స్. మనం మొదటి ఫౌంటైన్ హెడ్కి సంబంధించిన వాళ్ళం. యాజ్ దీప్తి సెడ్, ఆల్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ నోవా ఫైనల్లీ ఆల్ ఆర్ ఫ్రమ్ యాడమ్. అలాంటి మొదటి ఆదాముకు సంబంధించిన మనం నూతన సృష్టిగా అవటం కోసం యేసు ప్రభువులో ప్రవేశించాల్సి ఉన్నది. కాబట్టి ఈ రోజున రక్షణ గురించి మాట్లాడుతున్నాం, పాప క్షమాపణ గురించి, సువార్త గురించి మాట్లాడుతున్నాం. సో లెట్ us టేక్ ద ఫస్ట్ ఆడమ్ అండ్ ద లాస్ట్ ఆడమ్.
as two fountainheads of human race, one under death, the second one under life. ఆదాము సృష్టింపబడింది ఫ్రైడే అంటారు, యేసు ప్రభు సిలువ వేయబడింది ఫ్రైడే. కాబట్టి మొదటి హ్యూమన్ రేస్ యొక్క శిక్ష ఆయన తీసుకుని పాత సృష్టిని అంతమొందించిన వాడు యేసు ప్రభు. ఆయన పునరుత్థానుడైన వారంలో ఫస్ట్ డే అది నూతన సృష్టికి సంబంధించిన డే, దట్ ఈస్ సండే, ఏ బిలీవర్స్ డే. ఈ గెలేషన్స్ లో ఇంకొక మాట ఏంటంటే, వాళ్ళు ఈ అతి దేవత భక్తి అంటారు కదా, ఏంటన్నా వాళ్ళు చేసింది ఏంటి అక్కడ? అతి దేవత వాళ్ళ మిస్టేక్ ఏంటి? వాళ్ళు ఏది శరీర కార్యాలకు మళ్ళా ఇస్తున్నారు. అది గెలేషన్స్ లో మీరు ఆత్మీయంగా మొదలు పెట్టారు, శారీరకంగా ముగిస్తున్నారు అన్న మాట అంటూ వాళ్ళు చేసినటువంటి ఆ జూయిష్ ప్రాక్టీసెస్ ఏంటి అక్కడ? ఇప్పుడు మనం క్రైస్తవులుగా మనం చేస్తున్నటువంటి ప్రాక్టీసెస్ లో ఏమి చెప్పుకోవచ్చు దాంతో కంపేరింగ్? అంటే సమస్య ఏంటంటే వాటిని బట్టి రక్షణ అని అనుకున్నారు వాళ్ళు. అది మెయిన్ పాయింట్. పౌలు మాట్లాడుతున్న విషయంలో మెయిన్ పాయింట్ ఏంటంటే, అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాం, అది సువార్త, రక్షణ పొందామని అనుకున్నాం. కానీ యూదులు వచ్చి ఇట్ షుడ్ బి రూటెడ్ త్రూ ద జూయిష్ రిలీజియన్ అంటున్నారు. కాబట్టి మేము అంటే ఆ రకంగా పెర్ఫెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ సున్నతి మాకు కావాలి, వాళ్ళ ధర్మశాస్త్రం మాకు కావాలి, వాళ్ళ అర్చనాచారాదులు మాకు కావాలి, వాళ్ళు పాటించే మాసాలు, రోజులు, పండుగలు, ఉత్సవాలు మాకు కావాలి అని అనుకోవటం బట్టి అవి ఉంటే తప్ప మేము పెర్ఫెక్ట్ అవ్వం. యేసు వరకు వచ్చాం, బాగానే ఉంది, కానీ ఫైనల్గా పాస్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి రూటెడ్ త్రూ జూయిష్ రిలీజియన్ అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మేము మొదలు పెట్టామని అన్నప్పుడు పౌలుకి అంత బాధ వచ్చింది. మీరు ఆత్మానుసారంగా ఆరంభించారు, ఎప్పుడైతే జస్టిఫై అయ్యారో ఆత్మదేవుడు మీలోకి వచ్చాడు, ఇంక అయిపోయింది. అలాంటిది ఇంకేదో పెర్ఫెక్షన్ ఉందని మళ్ళీ వాళ్ళ యొక్క పద్ధతులు, ధర్మశాస్త్రం అంతా మీరు యు ఆర్ టేకింగ్ ఆన్ యువర్ సెల్స్ దట్ యోక్, అది భుజాన్ని ఎత్తుకుంటున్నారు మీరు, మీ మెడ మీద మోపుకుంటున్నారు మీరు, మళ్ళీ దాస్యం అనే కాడి కిందకి మీరు వెళ్ళిపోతున్నారు. అది ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు క్రిస్టియన్స్ ఏం చేస్తారు అని అంటే, రక్షణ పొంది కూడా మళ్ళీ అంటే ఈ లోపలున్న ఆత్మ సంగతి విస్మరించి ఆయన ఒక్క మాట కూడా అడగకుండా, నా అంతటి నేను ఇదిగో ఈ 40 రోజులు నిష్టగా ఉంటాను, మాంసం తినను, నా అంతటి నేను ఇలాగా, ఈ జ్వింగ్లీ అన్న ఆయన ఇలాంటిది, అది అంటే ఇలా మాంసం తినకపోవటం బట్టి 40 రోజుల్లో నిష్ట అనేది ఒక్క మాటతో కొట్టేశాడు ఈ రిఫార్మేషన్ డేస్లో. ఇలాంటిది మన వాళ్ళకి ఇది పెద్ద విషయం. ఆ తర్వాత 40 రోజులు తీవ్రతతో ఉపవాసాలు ఉంటూ ప్రార్థన చేయటం అది పెద్ద విషయం. ఏంటంటే వాళ్ళ లెక్కలో ఆ రకంగా దేవుణ్ణి మెప్పించి వాళ్ళు పొందిన ఆత్మకి ఏ రకమైన సంబంధం లేకుండా వాళ్ళ నిష్ట, దీక్ష, పద్ధతి, తీవ్రత, ఆ రకంగా దేవుణ్ణి మెప్పించాలని. అంటే నువ్వు ఒక ఎగ్జాంపుల్ అని అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఇదేంటి అంటే లోపల ఉన్న ఆత్మ సాయం ఏమక్కర్లా దీనికి. నా తపోదీక్ష, నా పట్టుదల, నా నిష్ట, నా నిర్ణయం, నా ఇచ్ఛ, ఇక్కడ వస్తుంది శరీరం యొక్క రోల్. కాబట్టి ఆ ఆత్మని అనుగ్రహించిన వాడు ఆత్మను అనుసరించి వెళ్ళమని చెప్తుంటే అది పక్కన పెట్టి క్రిస్టియన్స్ ఈ రకమైన విశేషమైన సంగతులు తెచ్చి, సాంప్రదాయాలు తెచ్చి, అందులో ఏదో ఇంపార్టెంట్ విషయం ఉన్నట్టు మాట్లాడటం, వీళ్ళు విశ్వాసంలోకి వచ్చి కూడా డేస్ అనేవి వీళ్ళు పాటించడం అనేది ఉంది కొంతమంది. కాబట్టి ఇప్పుడు ఏకంగా కొంతమంది క్రిస్టియన్స్ని ఆ జూయిష్ పద్ధతుల వైపు ట్రైనప్ చేస్తున్నారు. ఆ రకమైన టీచింగ్ వచ్చింది హైదరాబాద్లో, ఇంకా వేరే చోట కూడా కనబడుతుంది. ఇది అంటే దేవుడు ఆత్మను అనుగ్రహించి ఆయన అనుసరించి వెళ్ళమని చెప్తుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం?
అపార్ట్ ఫ్రమ్ లా దేవుడు చేసిన పని పద్ధతిలో ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ద స్పిరిట్ చేయాలని ట్రై చేస్తున్నాం మనం. రివర్సల్. అపార్ట్ ఫ్రమ్ ద లా గాడ్ రివీల్డ్ హిస్ రైచియస్నెస్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ త్రూ ఫెయిత్. బట్ నౌ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఈజ్, ఆయన ఇచ్చిన ప్రొవిజన్ వదిలేసాము అంటే అపార్ట్ ఫ్రమ్ ద స్పిరిట్ వీ వాంట్ టు ఫైండ్ రైచియస్నెస్ సమ్వేర్. మైట్ బి ఇన్ ద ట్రూ సెన్స్ లా కాకపోవచ్చు, but shades of it we are trying to fulfill. Another question is that how far these customs can be introduced into Christianity? ఇప్పుడు కల్చర్ని మనం డిఫైన్ చేయాలమ్మా. కల్చర్ ఏంటంటే నేచర్ వేరు, కల్చర్ వేరు. నేచర్ అంటే దేవుడిచ్చింది. ఆ దేవుడిచ్చిన నేచర్ పద్ధతిలో ఉండుంటే ఈ లెమెక్ అనేవాడు 2 పెళ్ళిళ్ళు చేసుకునేవాడు కాదు. నేచర్ పద్ధతిలో దేవుడిచ్చిన ఏర్పాటు చేసిన నేచర్ ఏంటి అంటే 1 man 1 wife, యాడమ్ అండ్ ఈవ్. మరి అతని దగ్గరికి వచ్చేసరికి 2 భార్యలు వచ్చారు అంటే ఏంటంటే నేచర్ని పక్కన పెట్టి తన మైండ్ని ఓవర్ రూల్ చేసేలా చేశాడు. సో దీస్ డేస్ వీ కెన్ డిఫైన్ కల్చర్ లైక్ దిస్. కల్చర్ ఈజ్ సూపర్ ఇంపోజింగ్ ఆఫ్ మ్యాన్స్ ఐడియాస్ ఓవర్ నేచర్. దట్ ఈస్ కల్చర్. కాబట్టి అన్ని అంటే బిబ్లికల్ కల్చర్ అని మాట్లాడవచ్చు. ఈ బిబ్లికల్ కల్చర్ అని మాట్లాడుతూ క్రిస్టియన్ కల్చర్ అని మాట్లాడుతూ ఇఫ్ యూ ఇన్కార్పొరేట్ ఎవ్రీథింగ్ యాజ్ యువర్ ఐడియా, యాజ్ యువర్ ట్రెడిషన్, అది హౌ కెన్ ఇట్ బి స్క్రిప్చరల్? ఇఫ్ యూ వాంట్ టు ట్రూలీ లివ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, వాటిని ట్రాక్ చేయాలా, వాటిని టెస్ట్ చేయాలా. అది నిజంగా స్క్రిప్చరల్ పద్ధతి నేను అవలంబించాల్సిన అవసరం ఉందా? ఇలాంటివి. కాబట్టి తెలియకుండానే ఇవెన్నో వచ్చేస్తూ ఉంటాయి. లైట్ వేయగానే చెయ్యి ముద్దు పెట్టుకోవటం అక్కడ ఉంటుంది. సూర్యుని చూసి చంద్రుడిని చూసి నువ్వు ముద్దు పెట్టుకునగా నువ్వు ఉన్న ఎడలా నువ్వు దేవుణ్ణి సంతోషపరిచేవాడు అని ధర్మశాస్త్రంలో ఉంటుంది. ఇలాంటి పని చేస్తూ ఉంటారు. ఏంటి ఇది చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తారు కాబట్టి మళ్ళీ మంచి రోజులు. ఏంటి మంచి రోజులు? ఇది జూయిష్ అనే పద్ధతి కూడా కాదు. వాళ్ళు చెప్పే మంచి రోజులు ఏవైతే మంచి రోజులు ఇలాంటివి చూడండి. అసలు ఇవి ఏమంటామంటే కమ్యూనిటీ హాల్స్, తర్వాత వీటిని ఏమంటారు వివాహానికి సంబంధించి వాడుకునేవి ఫంక్షన్ హాల్స్, ఇవిని అంత క్రౌడెడ్గా ఉంటూ ఎక్కడ కూడా ఈ టెంట్స్ లేకపోతే టెంట్లో వాడే సామాగ్రి ఏమీ దొరకనప్పుడు అలాంటి రోజుల్లో పెళ్ళి ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే ప్రశ్నించాలా. ఏంటి హాయిగా వేరే రోజుల్లో పెట్టుకోవచ్చు కదా క్రిస్టియన్స్, ఎందుకు ఆ రోజుల్లోనే పెట్టుకుంటున్నారు? అంత సమస్య తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఏ ఫంక్షన్ హాలు ఖాళీ లేదు, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ టెంట్ హౌస్ వాళ్ళు సప్లై చేయరు, అంత అవస్థలు పడాల్సిన అవసరం వచ్చింది. ఏదో ఉంది అందులో. ఏముంటుంది? ఎవరో చెప్పారు అది మంచి రోజు అని. కాబట్టి ఇది కల్చర్. చుట్టూ ఉన్న వాళ్ళ దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవటం. ఇంకొకటి, పెళ్లి కార్డుకి పసుపు రాయాలా, రాయకపోతే శుభం ఏదో పోయినట్టే. ఇలాంటివి ఉన్నాయి. సో అవి ఓకే, ఏమున్నది రాయిపోతే ఏమైందంట అని అనుకోలేరు, భయపడిపోతారు. వాళ్ళే పక్క వాళ్ళే వచ్చి అడిగేస్తారు, అయ్యో కార్డుకి పసుపు లేకుండా ఇస్తున్నావా అంట. ఏంటో అందులో ఏదో ఉన్నట్టు. ఏముంటుంది అందులో? ఏముంటుంది? సో తెలియని ప్రాక్టీసెస్ కొన్ని ఉన్నాయి. తాళి ఓకే ఓకే కాదు, అందుకే అంటున్నాను కదా, అది ఒక సైన్ అయినప్పుడు ఆ సైన్ ఇఫ్ యూ సే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నౌ వీ వాంట్ ఎ డిఫరెంట్ సైన్. ఇప్పుడు పెళ్ళి దాన్ని బట్టి కాదు, పెళ్ళిని బట్టి గుర్తింపు. ఇప్పుడు దేవుడు చేసిన నిబంధనకి గుర్తింపు, దాన్ని ఏమన్నాం, సున్నతి. ఆయన చేసిన నిబంధనకి గుర్తుగా. అలాగే దేవుడు ఐక్యపరిచిన జంటకు ఈ భూమి మీద కనపడే గుర్తుగా సైన్స్ ఉన్నాయి. ప్రభు వాక్యానికి సంబంధించి అనేక సైన్స్ గుర్తులు అనేవి ఉన్నాయి. కాబట్టి
అలాంటి గుర్తుగా నాకు రింగ్ చాలంటే వెల్కమ్. అంటే రింగ్ అంటే అన్న మగోడు ఆడోళ్ళు ఇద్దరు పెట్టుకుంటారు, ఆ, కానీ తాళి ఒక్కనికే కడతారు కదా, అది కదా వచ్చింది అక్కడ కథ. ఇప్పుడు రివర్స్ లో కూడా కట్టేస్తున్నారంట కొన్ని చోట్ల. అంటే మగ- మగోడు కూడా తాళి మ- కట్టడం అది ఆ. అప్పుడు ఆడోళ్ళు మగోళ్ళు కడితే అప్పుడు నో ప్రాబ్లం, ఉమ్. కానీ అసలు లేదు కదా ఇక్కడ వచ్చినట్టుంది. ఆయనేమో తాళి కట్టడం, ఏమేమో రింగ్ పెట్టడం అనేది జరుగుతున్నాయి. ఇద్దరు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే సంతోషం. ఆ ఇద్దరు రెండు ఎక్స్చేంజ్ చేసుకుంటారు అదే. సో అయినా అంటే there is a fear మెయిన్ behind that tradition పాయింట్ కదా. హియర్ ఈస్ ద సైన్. సైన్ ఉంటే మంచిది. ఈ మెటల్ వేసుకుంటారు, ఆ. అది కూడా కూడా అందుకే ఈ మొ- ఒక విషయం అమ్మా, ఏంటంటే ఇలాంటిది మనం పాటిస్తే చాలా ఫ్రీ అయిపోతాం. ఇన్ ఆల్ ఎసెన్షియల్స్ యూనిటీ. ఒక్క క్షణం ఆయన కన్యమరీకు పుట్టలేదు అనే మాట వాడితే ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ. ఆయన శిలువ రక్తం ద్వారానే పాప క్షమాపణ అనేది నేను ఒప్పుకోను అని ఎవరన్నా అంటే ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ. అలాగే ఈ స్క్రిప్చర్స్ మీరనే బైబిలే కాదు బయట కూడా సత్యం ఉన్నది అంటే ఐ హ్యావ్, అంటే ఆ లేఖనాలు కూడా దేవుని మాటలే, అవి కూడా కలుపుకోండి అంటే ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ. అలాగెన్నో ఉన్నాయి. దీస్ ఆర్ ఎసెన్షియల్స్. ఇన్ ఆల్ ఎసెన్షియల్స్ యూనిటీ. ఇన్ నాన్ ఎసెన్షియల్స్ ఏమన్నామంటే ఫ్రీడమ్. ఇన్ ఆల్ ఎసెన్షియల్స్ యూనిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ ఫ్రీడమ్. అంటే ఆహా ఓకే అంటే ఇలాగంటున్నారా మీరు, ఆ విషయంలో పెద్ద సమస్య మరేమి లేదు కాబట్టి మీ ఇష్టం రండి, కానీ నేను నమ్మే పద్ధతి ఇది అని అనొచ్చంట. ఇంకా చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చేసి హడావుడి చేసి, అదే కదా ప్రభు అనేది. మీకు జీలకర్ర లేకపోతే ఒక పుదీనా కొత్తిమీర అవి పెద్ద మీకు ఇంపార్టెంట్ అయిపోయినాయి. అసలైన వాటిని కనికరం వీటినేమో మీరు విస్మరించారు అని అంటున్నప్పుడు ఇలాంటప్పుడు కూడా మనం అప్లై చేసుకోవాలా. ఇన్ ఆల్ అదర్ థింగ్స్ అన్న చిన్న వాటికి పెద్ద హడావుడి చేసి అసలైనవి ఏం పట్టించుకొని వాళ్ళని ఎలా భక్తులని అనుకోవాలా? వాళ్ళు ఆత్మ తీవ్రత ఉందని ఎందుకు అనుకోవాలి? ఇన్ ఆల్ అదర్ థింగ్స్ చారిటీ అంటున్నాడు. ఓకే, ప్లీజ్ యువర్ సెల్ఫ్. యూ వాంట్ టు ఫీల్ ఫ్రీ విత్ దాట్, ప్లీజ్ యువర్ సెల్ఫ్. అది పెద్ద మాకేం పెద్ద సమస్య కాదు. బట్ వీ టూ, యూ అండ్ ఐ ఆర్ బ్రదర్స్, వీ కంటిన్యూ టు బి బ్రదర్స్. మొదటి వాడిని ఏమన్నాం? ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యూ, గుడ్ బై అన్నాం. రెండో వాడిని ఐసే ఓకే, యు ఆర్ ఎనీవే ఫ్రీ, డూ ఇట్, ఇట్స్ లెఫ్ట్ టు యూ, ఆలోచించుకో, మరి వదిలేయచ్చు. మూడో వాడి విషయంలో ఏమైంది నీకు? లెట్ హిమ్ బి హ్యాపీ. అంత చిన్న విషయాలు ఉంటాయి కొన్ని. ఏది చిన్న విషయాలు, ఏది పెద్ద విషయాలు అంటే మరి ముందు పెద్ద విషయాలు పట్టించుకుంటూ రండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ముందు పెద్ద విషయాల గురించి మాట్లాడుకుంటూ, అదే అక్కడే డాక్ట్రిన్ యొక్క రోల్. ఇఫ్ యూ హ్యావ్ సౌండ్ డాక్ట్రిన్, యూ టెస్ట్ ఎవ్రీథింగ్ విత్ దట్, ఇట్ బికమ్స్ యువర్ టచ్ స్టోన్. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. In the light of the doctrine you have, test all other things. If those are minute things, leave them. Say, okay, it's left to you. Feel free. Please yourself. That should be our attitude. Once again, I repeat the statement. In all essentials, doctrine lo oka vishayam kuda license ivvakodu, raji padakodu. In all essentials, unity. In non-essentials, freedom. In all other things, charity. ఎవరో ఫ్రేమ్ చేశారు, బాగుంది కాబట్టి మనం కూడా వాడుతున్నాం ఈ మాటలు. థ్యాంక్ యూ. రోమన్స్ లో పౌలు రాస్తాడు కదా, ఇషావును ద్వేషిస్తున్నాను, యాకోబుని ప్రేమిస్తున్నాను. దాని తర్వాత కూడా ఆ కాంటెక్స్ట్ లో దేవుడు మనం చూస్ చేసుకున్నాడు అని ఉంటది. సో అంటే మన ఒక వ్యక్తి గాస్పుల్ విన్నా కూడా ఆయన చేంజ్ కాలేడు అంటే ఆ వ్యక్తి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటది, దాంట్లో దేవుని హస్తం ఎంత ఉంటది అన్నది కొంచెం క్లారిటీ ఇస్తారా? ఓకే అమ్మా.
దీన్ని మనం సావరినిటీ ఆఫ్ గాడ్ అంటాం, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అంటాం. 9th చాప్టర్లో అవుట్ రైట్ సావరినిటీ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడతాడు రోమా పత్రికలో. 10th చాప్టర్లో అలాగని నువ్వు రెస్పాన్సిబుల్ కాదని అనుకోవద్దు, ఇది ఇజ్రాయెలైట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు తప్పిపోయారు అని పిన్ డౌన్ చేయడానికి 10th చాప్టర్ వాడతాడు. 11th చాప్టర్లో ఈ బ్లెండింగ్ ఆఫ్ దీస్ టూ. కాబట్టి ఇన్ పాల్స్ థియాలజీ సావరినిటీ ఆఫ్ గాడ్, ఎస్ ఇట్ ఈస్ దేర్. ఇన్ పాల్స్ థియాలజీ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ఆల్సో దేర్. బట్ ఏ డివైన్ బ్లెండింగ్, పాల్ టాక్స్ ఆఫ్ ఇట్. ఎలాగూ అంటే ఇప్పుడు ఒట్టి సావరినిటీ మాట్లాడే మతాలు ఉన్నాయి, అవి మోనోథియిస్టిక్ మతం, వెరీ ఫ్యూ అనుకో, 1 or 2 మోనోథియిస్టిక్. ఒట్టి హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, అంత మ్యాన్, ఫైనల్లీ మ్యాన్ ఈజ్ అల్టిమేట్ ఆర్ మ్యాన్ ఈజ్ అబ్సల్యూట్ అనే మతాలు ప్రపంచం అంతా ఉన్నాయి. కానీ క్రిస్టియానిటీ ఈజ్ ఎ బ్లెండింగ్ ఆఫ్ బోత్ దీస్, సావరినిటీ ఆఫ్ గాడ్, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, ఈ రెంటి యొక్క బ్లెండింగ్ క్రిస్టియానిటీ. నౌ యు సీ 11th చాప్టర్లో అలాంటి బ్లెండింగ్ ఏమంటాడంటే, సరే దేవుడు ఆయన సావరిన్, దాన్ని మనం ప్రశ్నించడానికి ఏమాత్రం మనం అర్హులం కాదు. ఆయన డీల్ చేస్తున్న పద్ధతి నువ్వు గమనించు. ఏంటంటే అన్యజనులు అవిధేయులుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీని దేవుడు కరుణించాడు తప్ప, ఇశ్రాయేలీలు ఇప్పుడు అవిధేయులుగా ఉన్నారు, మిమ్మల్ని దేవుడు కరుణిస్తున్నాడు తప్ప. ఆయన చేస్తున్నది ఏంటి? కరుణ చూపించడం. కాబట్టి ఆయన కరుణ చూపించే ఆ కరుణ ఓవర్ రైడింగ్గా ఉండే రీతిలో ఆయన జరిగిస్తున్న పని ఏంటి అంటే అందరినీ వాళ్ళ యొక్క అవిధేయతను అనుసరించి మూసివేస్తున్నాడు. సో హిస్ సైకిల్ ఈజ్ పాజిటివ్ సైకిల్, అండ్ వాట్ ఎవాల్వ్స్ అవుట్ ఆఫ్ పాజిటివ్ సైకిల్ ఈజ్ హిస్ మర్సీ ఆర్ ద ఓవర్ రైడింగ్ ప్రిన్సిపల్ ఇన్ హిస్ పాజిటివ్ సైకిల్ ఈజ్ మర్సీ. తప్పే ఉంది అక్కడ. సరే, ఈ రోజున రైట్, దేవుడు ఏనాడో ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు, అది నాకు అర్థమైంది. మరి బైబిల్లో పదే నా బాధ్యత గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ట్రూ బిలీవర్ని అయితే నా బాధ్యత నేను నిర్వర్తించొద్దా? ప్రభు అల్టిమేట్ వెళ్ళిపోతూ లాస్ట్లో ఆయన ఏమంటామంటే అది గ్రేట్ కమిషన్ అంటాం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, సమస్త జనులను శిష్యులనుగా చేయాలి అని ఆయన చెప్తున్నప్పుడు ఆ మాటలో ఏమీ కనబడటం లేదా మనం చేయాల్సిన పని? నిజమే, ఆయన ముందే అంత నిర్ణయించి జరిగిస్తున్నాడనే సత్యం అర్థమైంది. కాబట్టి మిస్టరీ దేర్, హౌ హీ బ్లెండెడ్ ఇట్, హౌ వీ కెన్ బ్లెండ్ ద సావరినిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనే దాని విషయంలో వీ మే నాట్ బి ఏబుల్ టు గివ్ ఏ కాంక్రీట్ ఆన్సర్ బికాజ్ ఇట్స్ ఎ మిస్టరీ. దట్ మిస్టరీ ఆయనకు వదిలేద్దాం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అది క్రానికల్స్ డ్యూట్రానమీ 29:29. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, వదిలేద్దాం. అయితే బయలుపరచబడినవి ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళమంటున్నాడు, ప్రకటించమంటున్నాడు, మనల్ని శాంక్టిఫికేషన్లో ఎదిగిపోమంటున్నాడు. ఇవన్నీ మనం పాటిస్తూనే ఉండాల. కాబట్టి రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, అయితే బయలుపరచబడినవి మనవియు మన సంతానమును అగు నిమిత్తము దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు అన్నాడు. కాబట్టి గ్రంథంలో చూసుకుంటూ దాన్ని అనుసరించి మనం చేయాల్సినవి చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, చిన్నదన్న యాక్చువల్లీ ఏం లేదు, మా ఫ్రెండ్ అడిగిన డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు ఒక మనిషి రిపెంట్ అవుదాం అనుకున్నా దేవుడు దాన్ని తృణీకరించే గాడ్ ఎలా చేయాలా దాని అంటే ఒక కాంటెక్స్ట్ ఏంటంటే రోమన్స్ 9 chapter 13-18 లో ఈసావు స్టోరీ ఉంటుంది కదన్న, లైక్ జేకబ్ అండ్ ఈసావు. అక్కడ ఈసావు రిపెంట్ ఐ మీన్ నాకు ఈ క్వశ్చన్ అర్థం అవ్వలేదు, బట్ ఈ రిపెంట్ అవ్వకపోయినా రిపెంట్ అయినా గాడ్ ఎలా నానా అది రిపెంటెన్స్ అనొద్దు, దాన్ని బ్లెస్సింగ్ ని కోల్పోయి తను ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆ బ్లెస్సింగ్ విషయం ఏడుస్తున్నాడు. సో అతని సంగతులు మనకు చూపిస్తూ మనల్ని రిపెంటెన్స్ విషయంలో మనల్ని అంటే మరి బిలీవర్స్గా తప్పిపోయినప్పుడు మనం రిపెంట్ అవ్వాలా. అది పదే ఉంటుంది ఆ రకమైన రిపెంటెన్స్, దానికే మీనింగ్.
కాబట్టి ఆ ఇశ్రాయేలీల మధ్యలో ప్రభు కోరుకున్నది ఏంటి అంటే తప్పిపోయిన స్థితికి వాళ్ళు రిపెంట్ అవటం. ఎవరు వాళ్ళు? దేవుని ప్రజలు. ఈరోజు మనం విశ్వాసులు, మనం తప్పిపోయిన స్థితికి రిపెంట్ అవుతూ ఉంటాం. ఆ రిపెంట్ అవటం విషయంలో ఏశావు దెత్తి అలాగే ఏడ్చినా తను ఆ బ్లెస్సింగ్ మళ్ళీ పొందలేకపోయాడని చెప్తున్నప్పుడు ఆ కాంటెక్స్ట్లోనే అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థమైంది. అదే రక్షణ విషయం అయితే ఈ రకం దాని మీద పెద్ద ఎంఫసిస్ లేదు కదా. దేని మీద ఎంఫసిస్? జన్మత నేను పాపిని, నాకుగా నేను మోక్షానికి లేదా పరలోకానికి వెళ్ళటం అనేది అసాధ్యం అని నాకు అర్థమైంది. ఈ జన్మత పాపం కోసం యేసు ప్రభు శిలువ మీద మరణించాడని తెలిసింది. నాకు ఈ పాప క్షమాపణ కావాలి, నేను ఆయన ఇచ్చిన పాప క్షమాపణ పొందటానికి నేను విశ్వాసం ఉంచుతున్నాను. అది ఈ రోజున. సో అంతే తప్ప రిపెంటెన్స్తో వచ్చితే వాళ్ళని తోసేసి మీకు రక్షణ ఇవ్వను అనేది అసలు కాంటెక్స్ట్ కాదు కదా. అక్కడ మనం మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు వాళ్ళు రిపెంట్ అయిన వాళ్ళే, కానీ వాళ్ళు చూడాల్సిందే, నిదానించి చూడాల్సిందే. ఈ రోజున ఏంటి? మనం సెలువు వైపు నిదానించి చూసి రక్షణ పొందుతాం, ఆయన సెలువు రక్తాన్ని ఆశ్రయిస్తాం. ఇది ఈ రోజున ఇంపార్టెంట్. ఇంకొక ప్రశ్న అడుగుతానా? అది అంటే ఇప్పుడు వారి పనులు పరీక్షింపబడుతుంది అగ్ని చేత అంటున్నారు కదా. వాట్ ఈస్ ఫైర్ హియర్? రెండోది యెహోవా దహించు అగ్ని అని దేవుడు, మన దేవుడు దహించు అగ్ని అంటాడు. ఈ అగ్ని అని చెప్పేసి పరిశుద్ధాత్మక అగ్నికి పోల్చి ఇట్లా చేస్తుంది ఏంటి? ఈ అగ్ని మనకి టైటిల్ ఏంటండి అసలు? అదే మనకి మొదట సువార్తల్లోనే ఈ బాప్తిసం ఇచ్చే యోహాను గురించిన సంగతులు ఉంటాయి. ఆయన ఏమంటాడు అంటే సువార్తల్లోనే, ఇదిగో నేనేమో మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, ఆయన మీకు ఆ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ లేదా పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ ఆయన బాప్తిసం ఇస్తాడు మీకు అని అన్న తర్వాత, ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన ఈ పొట్టుని ఆయన అగ్నితో దహించి వేస్తాడు అని 2 సార్లు అగ్ని చేసే రోల్ గురించి అక్కడ ఉంటుంది. బ్యాప్టిజం గురించి అలా మాట్లాడిన తర్వాత అగ్నికి సంబంధించిన మాటలు 2 సార్లు రిపీట్ అవుతాయి. ఆ 2 సార్లు కూడా జడ్జిమెంట్కి సంబంధించిన మాటలుగా రిపీట్ అవుతాయి. కాబట్టి ఏంటి అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నది మనం కొరింథీ మొదటి పత్రిక 12:13లో యూదుడైన గ్రీసు దేశస్థుడైన ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరంలోనికి మీరు బాప్తిసం పొందారు అని అంటున్నప్పుడు అది దేవుడు చేసే, యేసు ప్రభు ఇచ్చే, లేకపోతే దేవుని చేతి నుండి వచ్చే రక్షణ బాప్తిసం లేదా ఆత్మ బాప్తిసం అది ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఒక వ్యక్తి పొందే బాప్తిసం అది. కాబట్టి దాని గురించి ఆత్మలో లేదా ఆత్మతో బాప్తిసం అనేది కరెక్ట్. అగ్ని అనేది ఎందుకు వాడాడు అంటే ఆయన రాబోయే రోజుల్లో సెకండ్ కమింగ్ అప్పుడు ఆయన తీర్పు తీర్చబోయే రోజున ఆయన ఇవ్వబోయే జడ్జిమెంట్ గురించి అగ్ని వాడాడు బాప్తిసం ఇచ్చేవాళ్ళను. అలాగే మనం కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అగ్నితో పరీక్షించబడటం అంటే జడ్జిమెంట్ రోజున తేలుతుంది మీ సంగతి. అపోల్లో అయినా లేకపోతే కేఫా అయినా నేనైనా ఎవరైనా కానీ మేము చేసిన పని ఆ రోజున జడ్జిమెంట్ రోజు తేలుతుంది. అది అర్థం. అగ్ని అంటే ఇంకేదో తగలబెట్టడం అలాగని కూడా మనం ఊహించనక్కర్లా. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అగ్ని వంటి నాలుకలు విభాగించబడి, వాళ్ళు కాలిపోతున్నాం అని ఏమనలేదు. వాళ్ళు భాషల్లో అన్య భాషల్లో మాట్లాడారు. భాషలని కూడా అనకూడదు, ఇతరులకు అర్థమయ్యే రీతిలో అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడారు. కాలిపోతున్నాం అనలా, అగ్ని వంటి నాలుకలు విభాగించబడి. అగ్ని అంటే అలా అర్థం చేసుకోండి, జడ్జిమెంట్ రోజు. అక్కడ ఈ కర్రలతో చేసింది అని అంటాడు, గడ్డితో చేసింది అంటాడు, రత్నాలతో చేసింది అంటాడు, విలువ గల వాటితో చేసింది అంటాడు కదా. ఏంటది అక్కడ? అవునమ్మా, మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వర్క్ ఎలా ఉంది? ఇది అయ్యో ఇదేంటి అసలు ఇదే సువార్త అని మనం బాధపడుతున్నామంటే జడ్జిమెంట్ రోజు ఇలాంటి వర్క్ను మరి ఆయన పరీక్షించడా? వీళ్ళు లెక్క చెప్పుకోద్దా? లేదా మనం ఇలాంటి పనులు చేస్తే మనం మోటివ్స్ వేరుగా ఉంటే మనం లెక్క చెప్పుకోవద్దా? కాబట్టి ఏదైతే వాక్యానుసారమో, ఏది
ఆయన చిత్తాన్ని అనుసరించిందో ఆ పని చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వెలగల రాళ్ళు, బంగారము, వెండి. కాబట్టి గ్రేడింగ్ ఉంటుంది. ఇప్పుడు రక్షణ ఇచ్చేప్పుడు మనుషుల్ని గ్రేడ్ చేసి రక్షణ ఇవ్వట్లా. ఆయన కృపచేత విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుతున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కండిషనల్లే. దేవునిలోకి వచ్చాక ఎలా ఉంటున్నాం అనేది లెక్క చెప్పుకోవాలి ప్రతి వాళ్ళం. కాబట్టి ఏం చేస్తున్నాం అనేది లెక్క చెప్పుకోవాలి. ఈ చెప్పుకునేప్పుడు గ్రేడింగ్ ఉంటుంది. తూకం ఎంత మంచి ఎంత చెడు అనేది రక్షణకు వర్తించదు. ఇప్పుడు తూకం ఏంటి అంటే అక్కడ జ్యోతుల వలె ప్రకాశించడం అనేది ఉంది. కాబట్టి గ్రేడింగ్ ఉంటుంది. అక్కడ ఆనర్ అనేది ఉంటుంది. ఆనర్ పొందిన వాళ్ళు జలసీ ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ అరే అంటే రిగ్రెట్స్ లాగా కూడా ఏదో దుఃఖపడిపోతారని కాదు, కానీ వాళ్ళకి అర్థం అవుతుంది, అరే నేను చాలా లోటు చేసుకున్నాను, నాకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకున్నాను, నేను ఈ రకంగా ఆనర్ పొందే అవకాశం నేను పోగొట్టుకున్నాను అని అనిపిస్తుంది. పని విషయంలో, దేవుని పని విషయం. అదే నాన్న, యేసు ప్రభు వారు 10 తలాంతులు ఒక్కొక్కటి ఇచ్చి అక్కడ గ్రేడింగ్ లేదు, అందరికి ఒకటే ఇచ్చాడు. కానీ ద రిజల్ట్ వచ్చే లోపల అక్కడ వాళ్ళకి ఇక్కడ ఒకటి 1ని 10 చేసాడు, ఇక్కడ 1ని 5 చేశాడు, ఒకటి 1 తీసుకొచ్చాడు. సో అక్కడ హీ ఈజ్ షోయింగ్ ద డిఫరెన్స్. అది మిలేనియం లో దేవుడు ఇచ్చేటటువంటి పరిపాలన విషయం ఏంటది, కానీ ఆ గ్రేడింగ్ అనేది అక్కడ చూపిస్తూ వచ్చాడు ఆ ఎగ్జాంపుల్లో, ఆ యొక్క ప్యారబుల్లో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్టర్ అనిల్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే కనెక్ట్ అయ్యి ఈ రోజున ఎంతో కొంత అండర్స్టాండింగ్కి ఉద్దేశించి ఆశించి రిసీవ్ చేసుకున్న మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మీకు శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మౌనతమైన తండ్రి, మహాగొప్ప తండ్రి, నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. తండ్రి ఈ సమయంలో మొదట్లో కూడి వచ్చి మీ వాక్యం ధ్యానించడానికి మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా ఈరోజు ఏమైతే విన్నామో అది మాకు తెలియని భర్తపరుచుకొని అట్లాగే ప్రభు ఈ డౌట్స్ అన్ని మాకు చాలా క్లారిటీగా ఇచ్చినందుకు, ఇది అట్లాగే సపోజ్ ఇతరులను అడిగిన వాళ్ళకి ఏంటో క్లారిటీగా చెప్పడానికి మాకు సహాయం చేయమని, ఇంకా వాక్యంలో మేము లోతుగా ఎదగటానికి మాకు సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన ఇస్తాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకును మనం ప్రార్థన చేసిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడండి గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.